ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ श्रीमात्रे नमः। ఇవాల్టి సెషన్ మనం కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి అనే నామం నుంచి మొదలు పెడదాము. ఇది షోడశాక్షరి మంత్రము. మళ్ళీ మొత్తం ఒకటే నామంగా చెప్పుకోవాలంటే శ్రీ కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృత్యై నమః అని చెప్పుకుంటాం. సో నేను లాస్ట్ టైం మనం కవర్ చేసుకున్న నామం ఏముంది, భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి అనే నామం చూసాం. ఆ నామంలో అమ్మవారు వేసిన శస్త్రాలు ఒక 22 అస్త్రాలు, అదే భండాసురుడు ప్రయోగించిన 22 శస్త్రాలకి అమ్మవారు తిరిగి రెస్పాన్స్ ఇచ్చిన అస్త్రాలు, ఆ పేర్లు అవన్నీ చెప్పుకున్నాము. వాటిలో ఈ దశావతారాలకు సంబంధించిన అస్త్రాలు కూడా కవర్ అయ్యాయి. సో ఈ రెండు కలిపి కొంచెం అండర్స్టాండ్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో క్విక్గా రిపీట్ చేసేస్తాను. వేద తస్కరాస్త్రము అనేది భండాసురుడు వేస్తే అమ్మవారు మత్యాస్త్రం వేసింది. ఆర్ణవాస్త్రం అంటే సముద్రం అస్త్రం, దానికి కూర్మాస్త్రం అనేది రెస్పాన్స్. హిరణ్యకాస్త్రానికి వరాహాస్త్రం, కశ్యపాస్త్రం భండాసురుడు వేస్తే దానికి నృసింహాస్త్రం వేసింది. బలీంద్రాస్త్రానికి వామనాస్త్రం, హైహయాస్త్రానికి పరశురామాస్త్రం, రావణాస్త్రానికి రామాస్త్రం, ద్వివిధాస్త్రానికి బలరామాస్త్రం, రాజసురాస్త్రానికి కృష్ణాస్త్రం, కల్యాస్త్రానికి కల్క్యస్త్రం వేసింది అని చెప్పుకున్నాం. ఇంకో లాస్ట్ మహామోహాస్త్రానికి శాంభవాస్త్రం అని చెప్పుకున్నాము. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే ఆ లిస్ట్ మొత్తం కవర్ చేసాం కనుక నేను మళ్ళీ డీటెయిల్లో చెప్పట్లా, ఒక చిన్న క్విక్ రిఫ్రెషర్ లాగా పనిచేస్తుందని. సో ఇప్పుడు ఆ నామంలో మనం ఏం చెప్పుకున్నామని అంటే, భండాసురుడు వేసిన ప్రతి శస్త్రానికి లేకపోతే అస్త్రానికి అమ్మవారు దానికన్నా పవర్ఫుల్ ఇది వేసింది. వాడు వేసేవన్నీ తామసిక పవర్ శక్తి ఉన్నవి అయితే కనుక అమ్మవారు దానికి దైవ శక్తితోటి కూడిన అస్త్రాలను వేసింది అని చెప్పుకున్నాం. సో అక్కడ ఎలా అయితే దశ అవతారాలకి అస్త్రాలు అనేది చూసాం. సో అది కాంటెక్స్లో పెట్టుకుంటే ఇప్పుడు నెక్స్ట్ నామం ఏంటంటే కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి అని. అంటే మీనింగ్ ఏంటంటే కర అంగుళి అంటే చేతి వేళ్ళు, కర అంగుళికలు అంటే వేళ్ళు, చేతి వేళ్ళు, నఖోత్పన్న చేతి వేళ్ళ గోర్ల నుండి, నారాయణ అంటే విష్ణుమూర్తి యొక్క దశాకృతి దశావతారాలు వచ్చాయి అని అర్థం. ఓకే, దీనికి మల్టిపుల్ మీనింగ్స్ ఉన్నాయి, చూద్దాం తొందరపడకుండా. సో ఈ దశావతారాలని అస్త్రాలు అమ్మ చేతులతో వేసింది అని అనుకోవచ్చు. సో మనం లాస్ట్ నామంలో ఇందాక ఇప్పుడే రివైజ్ చేసుకున్న 10 అస్త్రాలు అమ్మవారు ఆ చేతులతోటి, కరాంగులు ఈ వీటితోటే కదా వేసేది, అలా సంధించి అస్త్రాలు వేసింది అని కూడా ఒక మీనింగ్ చెప్పుకోవచ్చు. తర్వాత లేదా సర్వాసురాస్త్రం అని వేసింది అని చెప్పుకున్నాం. దాంతో 10 మంది రాక్షసులు 10 చేతులతోటి 10 అవతారాలతోటి ఒకేసారి ప్రయోగించింది అని అనుకోవచ్చు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది క్లియర్గా ఏంటి అంటే, ఇప్పుడు నఖోత్పన్న అంటే ఒకటి అమ్మవారి నఖాల నుంచి ఉత్పన్నమయ్యాయి అని మీనింగ్. అయితే ఈ మనము గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే, క్విక్గా అందరూ అనేస్తారు అంటే ఇప్పుడు విష్ణుమూర్తినే పరబ్రహ్మానిగా స్వీకరించిన వాళ్ళు అమ్మవారి వేళ్ల నుండి విష్ణుమూర్తి రావటం ఏంటి అని అసలు వాళ్ళు కొట్టిపడేస్తారు ముందే. ఓకే, మనం అమ్మవారిని శాక్తేయులం అని అనుకుంటే, ఇప్పుడు అమ్మవారి గురించి తెలుసుకుంటున్నాం కనుక అమ్మవారు మనకి సుప్రీం కనుక ఎస్ అమ్మవారి వేళ్ల నుండి వచ్చాయి అని కూడా మనం ఏం అర్థం చెప్పుకుని సర్ది చెప్పుకోవక్కర్లేదు. దానికి ఎందుకు అనంటే మీనింగ్ మనం ఇలా చూసామనుకోండి, నఖోత్పన్న కరాంగుళి నఖోత్పన్న అన్నారు అంటే ఈ వేళ్ళు, ఈ గోర్లు, వీటి టిప్స్ నుంచి వచ్చింది అనేది అర్థం. మనం అలా చేసేది ఏంటి, ఇప్పుడు ఒక మంత్రం ఉంది, ఆ మంత్రానికి కొన్నిసార్లు మనం ముద్రలు జోడించి చేస్తూ ఉంటాం, అవునా? ఇట్లా ముద్రలు ఏమైనా చేస్తున్నాము, ఇలా చేస్తాము, ఇలా చేస్తాము, ఇలా చేస్తాము, రకరకాల ముద్రలు ఉంటాయి. ఇది ఒక ముద్ర. ఈ ముద్రలన్నీ చేసేటప్పుడు మనం వేళ్ళనే కదా యూజ్ చేస్తున్నాం, వేళ్ళని ఆ వేళ్ళ గోర్లని టిప్స్ని టచ్ చేస్తూ. సో ఇక్కడ
ఒక్కొక్క ఇప్పుడు అస్త్రాలన్నీ మంత్రపూరితాలని ఎలా చెప్పుకున్నామో అలాగా అమ్మవారు ఒక్కొక్క ముద్రని ప్రదర్శించి ఆ శక్తిని జాగృతం చేస్తోంది అని అర్థం. సో అప్పుడు ఆ గొడవ లేదు కదా, అమ్మ గొప్ప విష్ణుమూర్తి గొప్ప అని అలా ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. అంటే దట్ ఈస్ వెరీ సిల్లీ థాట్, బట్ ఒకసారి క్లియర్ చేద్దాం కదా అలా ఏమైనా థాట్ ఉంటే అని చెప్తున్నాను అంతే. ఓకే, సో ఇప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఒక మీనింగ్, అమ్మవారి వేళ్లతోటి ఈ ముద్రలు ఒక్కొక్క ముద్ర వేస్తే ఒక్కొక్క దైవీ శక్తి జాగృతం అవుతోంది అని. ఇప్పుడు ధ్యానం చేసేటప్పుడు మనం తెలుసుకుంటుంటాం ఎన్నో ముద్రలు మనకి తెలుసు. మనకి బాగా కావాల్సినైతే ఈ అభయవరద ముద్రలు, అమ్మవారి లేకపోతే ఏ దేవుడైనా అభయవరద ముద్రలు ఉంటే మనకు అదొక సంతోషం, అభయం ఇస్తున్నారు అని. మనం కూడా ముద్రలు వేస్తూ ఉంటాం కొంచెం ధ్యానం చేసేటప్పుడు, చిన్ముద్ర అంటాము, లేకపోతే ఏదో ఇప్పుడు దశ ముద్రలు ఉంటాయి శ్రీ విద్యలో, ఆ ముద్రలు ఏదో ఒకటి. ప్రతి ముద్రకి ఒక మీనింగ్, ఒక శక్తి మళ్ళీ ఉండనే ఉంటాయి. అవి మనకి మన గురువులు నేర్పించిన దాన్ని బట్టి మనం చేసుకుంటాం. కాకపోతే దట్ హ్యాస్ ఎ పవర్. ఇప్పుడు మనం చూస్తే ఇట్లా ఇలా పెట్టుకుంటే ఒక పవర్ అని అంటారు, అదే శక్తి ఉంది, చాలా మంది నమ్ముతారు. అందుకే ఇప్పుడు మనం చాలా పెద్ద పెద్ద వాళ్ళ ఇంటెలెక్చువల్స్ ఇంటర్వ్యూస్ అవి చూస్తుంటే ద వే దే సెట్, ద వే దే పుట్ దేర్ హ్యాండ్ పోస్చర్స్, పొజిషన్స్, అవన్నిటికీ ఒక శక్తి ఉందన్నమాట. అందుకని వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకున్నారు ఆ ఇదిని అని. సో మనకు కూడా ఆ శక్తి ఉంటుంది. ఈ నామంలో మనం అమ్మవారు అలా ఒక్కొక్క ముద్రని ప్రదర్శించి ఒక్కొక్క శక్తిని జాగృతం చేసి దాంతో ఈ భండాసురుడితోటి యుద్ధం కొనసాగిస్తోంది అని అనుకోవచ్చు. అదే ఒక మీనింగ్. అదేదో అంటే మనం అనుకుని సర్ది చెప్పుకోవడానికని కాదు, నిజంగానే ఆ దశావతారాలకి ఒక్కొక్క ముద్ర ఉంది. అన్నీ చెప్పను, 2 చెప్తాను జస్ట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్. అలా ఉంది అనేది మనకి తెలుస్తుంది కదా ఒకసారి ఎగ్జాంపుల్స్ వింటే, అందుకని చెప్తాను. ఓకే, ఫస్ట్ది మత్స్య ముద్ర. దానికి దక్షపాణి పృష్ఠదేశే వామపాణి తలం న్యసేత్ అంగుష్టౌ చాలయేత్ సమ్యక్ ముద్రేయం మత్స్య రూపిణి. అంటే కొంచెం కొంచెం మనకు అర్థమైతే ఏంటి, దక్షిణ హస్తం అంటే రైట్, వామహస్తం అంటే లెఫ్ట్. సో దక్షపాణి పృష్ఠదేశే వామపాణి తలం న్యసేత్, ఇది కింద పెట్టి ఇది పైన పెట్టి ఈ వేళ్ళని ఇట్లా ఇట్లా చలింప చేస్తుంటే అలా మత్స్య ముద్ర వస్తుంది అని శ్లోకం ఉంది. అంటే ఈ ముద్రలు అంటే ఏదో ఎవరో క్రియేట్ చేసేవి కాదు, అది కూడా మనకి ఈ వేదాల్లో ఉన్నవే కనుక ఉన్నాయి అని తెలుసుకుంటే మనకు చాలు. ఆ ముద్ర ఏంటో అక్కర్లే, జస్ట్ ఒక ముద్ర అనేది మళ్ళీ ఎవరు పడితే వాళ్ళు ముద్రలు క్రియేట్ చేయడానికి, లేకపోతే ఒక ముద్ర ఇలా ఉండొచ్చు అలా ఉండొచ్చు అని ఊహ చేయడానికి అలా ఏం లేదు. వెరీ క్లియర్లీ డిఫైన్డ్ ఎట్లా పెట్టాలి ఏంటి అని. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా కూర్మ ముద్రకి. వామహస్తస్య తర్జన్యాం దక్షిణస్య కనిష్ఠికాం తథా దక్షిణ తర్జన్యాం వామాంగుష్టే నియోజయేత్ ఉన్నతం దక్షిణాంగుష్టం వామస్య మధ్యమాధికాః అంగుళీర్ యోజయేత్ పృష్ఠే దక్షిణస్య కరస్య చ. ఎంత క్లియర్గా చెప్తున్నారు చూడండి, ఏ హస్తాన్ని ఎలా పెట్టాలి. ఈ వేళ్ళు అంటే తెలుసు కదా, అంగుష్టము, తర్జని, మధ్యమ, అనామిక, కనిష్ట, ఈ 5 వీటిని వామ దక్షిణ హస్తాల్లో దేన్ని ఎలా పెట్టి చేయాలి అనేది చెప్తున్నారు. సో అలాగా ప్రతి ముద్రకి ఒక శ్లోకం ఉంది. అంటే ఆ ముద్ర ఒక స్పెసిఫైడ్ ఇదిగా వేస్తేనే అది ఆ ముద్ర అనిపించుకుంటుంది. సో ఆ ముద్రలతోటి అమ్మ ఆ శక్తిని ఇది జాగృతం చేసింది అని అనుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ముద్రలకి అని అంటే మన సింపుల్ లాంగ్వేజ్లో అర్థం చేసుకోవాలి అని అంటే, సైన్ లాంగ్వేజ్ మనం మాట్లాడతాం కదా, దే మేక్ సెన్స్. నాకు ఇట్లా అంటే వాటర్ కావాలి అన్ని లాంగ్వేజ్ల వాడికి తెలుస్తుంది. లేకపోతే ఒక గన్ లాగా ఇలా పెట్టి ఇట్లా షూట్ అని అన్నానంటే ఎనీబడి కెన్ ఎస్కలేట్. ఇదేదో రిస్క్ లాగా కాల్అవుట్ చేయొచ్చు నన్ను, ఎందుకు పబ్లిక్ ప్లేస్లో ఇట్లా షూట్ అని అంటున్నారు, ఏదో ఉంది అని. అంటే ఏంటి, ఒక ముద్రకి ఒక పవర్ ఉంది, దట్ ఇట్ కెన్ జనరేట్ అన్ యాక్షన్ ఫ్రమ్ సమ్వన్, రైట్? ఒక ఇట్లా ట్రాఫిక్ పోలీస్ ఇట్లా అన్నాడంటే స్టాప్, దట్ మీన్స్ సంథింగ్. సో దానికి పవర్ ఉంది. ఆ చెయ్యివాడు ఎత్తాడంటే మనం ఆగి తీరాల్సిందే. అలాగా ముద్రలు, అలా చిన్న చిన్న మనం రోజు మాట్లాడే ముద్రలకే మీనింగ్ ఉంటే, మరి ఇంకా ఇలా వేదాల్లో చెప్పబడి దేవతలు ప్రయోగించే ముద్రలు అని అంటే వాటికి ఎంత పవర్ ఉంటుంది. వాటి నుంచి దైవీ శక్తి రాదు అని అనుకోవడానికి అసలు డౌట్, ఆస్కారం ఎక్కడుంది మనం అలా అనుకోవడానికి. ఓకే, సో అలాగా ప్రతి అవతారానికి కూడా ముద్రలు ఉన్నాయి. అవంతా నేనేం కవర్ చేయట్లేదు, బట్ నో దట్ ఇలా ఉన్నాయి అని. ఓకే, సో ఈ నామంలో నారాయణ దశాకృతి అనే ఉంది కదా, ఆ దశాకృతి నారాయణి మంత్రం అనేది నిక్షిప్తమై ఉందట.
దానికి ధ్యాన శ్లోకం చెప్తున్నారు. ధ్యాయామ్యహం చాపగదారి శంఖాన్ కరైర్వహంతీం కనకాంబరాఢ్యాం కిరీటహారాది విభూషితాంగీం నారాయణీం నిష్ణ నితాంత కృత్యం. సో ఇది దశాకృతి నారాయణీ మంత్ర అధిదేవత స్వరూపం అన్నమాట. దానికి ఈ ధ్యాన శ్లోకం చెప్పారు. అది ఒక అన్వయం. నెక్స్ట్ ఇంకొక అన్వయంగా ఎలా చెప్తారని అంటే ఒక్కొక్క వేల నుంచి ఒక్కొక్క అవతారం వచ్చింది, అందుకని దశాకృతి అంటే 10 చేతి వేళ్ల నుండి 10 అవతారాలు వచ్చాయి అని కూడా చెప్తారు. సో అలా చూసుకుంటే ఏంటంటే దక్షిణం అంటే రైట్ హ్యాండ్ కదా, దక్షిణ అంగుష్టం నుంచి మత్స్యావతారం, దక్షిణ తర్జిని అంటే ఇండెక్స్ కూర్మావతారం, మధ్యమ నుండి వరాహావతారం, అనామిక నుండి నృసింహావతారం, కనిష్ఠిక నుండి వామనావతారం వచ్చాయి దక్షిణ హస్తం నుండి. ఇప్పుడు వామహస్తం అంటే లెఫ్ట్ హ్యాండ్ నుంచి వామ అంగుష్టం నుంచి పరశురామ అవతారం, తర్జిని నుండి రామావతారం, మధ్యమ బలరామ అవతారం, అనామిక నుండి కృష్ణావతారం, కనిష్ఠిక నుండి కల్కి అవతారం. ఈ అవతారాలు వచ్చాయి అని. ఇప్పుడు మనకి క్విక్గా ఒక డౌట్ వస్తుంది, ఈ దశావతారాలని ఆల్రెడీ ఎలా చెప్పేస్తారు, కల్కి వచ్చాడా చూసామా మనం, ఇంకా అవ్వలేదు కదా, అది ఫ్యూచర్ టెన్స్, అట్లా ఎట్లా చెప్పగలుగుతారు అంటే ఎన్ని కల్పాలు జరిగాయో, ఎన్ని ఇట్లాంటి కలియుగాలు జరిగాయో, ఎన్నిసార్లు ఆ కల్కి అవతారం వచ్చిందో మనకేం తెలుసు. సో అందుకని ఇదంతా ఎన్నోసార్లు ఆల్రెడీ రిపీట్ అయిపోయిన సినిమా మళ్ళీ ప్లే అవుతోంది, న్యూ యాక్టర్స్ మనం అందరం అంతే. సో అలా చూసుకుంటే 10 వేళ్ల నుండి 10 అవతారాలు వచ్చాయి. కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి అంటే ఈ దశ అంగుళికల నుండి దశావతారాలు వచ్చాయి అని. సో ఇప్పుడు ఈ అవతారాల గురించి చెప్పుకునేటప్పుడు ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనకి టిపికల్గా వచ్చే క్వశ్చన్ ఏంటి అని అంటే నాట్ ఓన్లీ ఫ్రమ్ ఫారినర్స్, మన హిందువుల్లోనే రావచ్చు, లేకపోతే అంత దూరం కూడా ఎందుకు మనం వెళ్తాం, మన పిల్లలు అడుగుతారు మనల్ని ఎందుకు అంటే దే ఆర్ ఆల్సో ట్రైంగ్ టు అండర్స్టాండ్. పిల్లలు ఏదో క్వశ్చన్ చేస్తే కూడా వెంటనే కొట్టిపడేసి వాళ్ళని నీకెందుకు క్వైట్గా ఉండు నీకు తెలీదు అని చెప్పొద్దు, అదంతా మన చేతకాంతనం. సో నేనైతే ఏం ప్రే చేస్తానంటే పిల్లలు ఏదైనా అలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేయగలిగేంత జ్ఞానాన్ని నాకు ఇవ్వు అని. సమ్టైమ్స్ మనకి ఇనఫ్ నాలెడ్జ్ లేదు కనుక మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము అంతే. మనం ఎక్స్ప్లెయిన్ చేయలేమని దానికి మీనింగ్ లేదని కాదు, అలా అని వాళ్ళు క్వశ్చన్ చేయటం కష్టమని తప్పని కూడా కాదు. ఓకే, వీ హ్యావ్ టు ఎంకరేజ్ దెమ్. లేకపోతే వాళ్ళకి అదంతే అని చెప్పేసామంటే మనలాగా డిఫాల్ట్గా భక్తితోటి ఉండటం అనేది మనకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. సో వీ నెవర్ క్వశ్చన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ అనేది. వి యాక్సెప్టెడ్ గాడ్ అనేవాడు ఉన్నాడు, ఈ రూపము మనకి ఇష్టము, అక్కడ స్టార్ట్ అయ్యాం మన లెవెల్ ఆఫ్ స్టార్టింగ్ అక్కడ ఉంది. సో ఇట్స్ ఈజీ ఫర్ అస్ టు పికప్ అండ్ అండర్స్టాండ్, ఎందుకంటే బేసిక్ బిలీఫ్ ఉంది. అదే మన పిల్లలు లాంటి వాళ్ళని చూసుకుంటే ఈ జనరేషన్లో స్పెషలీ ఈ కంట్రీలో పుట్టి పెరుగుతున్న వాళ్ళకి భక్తి అనేది కూడా మనం ఇంపార్ట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళకి డిఫాల్ట్గా లేదు, ఎందుకంటే చుట్టూతో వాళ్ళకి ఉండే ఇన్ఫ్లుయెన్స్ ఇది భక్తి కాదు. మనం చిన్నప్పుడు వెళ్ళినంత గుళ్ళకి వెళ్ళటం కానీ ఆ ఎక్స్పోజర్ స్క్రిప్చర్స్కి ఉన్నంత కానీ వీళ్ళకి లేదు. మనం ఏదో ప్రయత్నాలు చేస్తున్నామో అగ్రీ, బట్ లేదు. సో దానికి ఏంటి అని అంటే మన నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. హౌ కెన్ వీ ఆన్సర్ దెమ్ బెటర్ అంటే ముందు మనకు తెలియాలి. సో ఫస్ట్ మనకి యూజువలీ వెరీ ఫ్రీక్వెంట్గా వచ్చే క్వశ్చన్ అంటే 33 కోట్ల దేవతలు ఎందుకున్నారు, మనకి ఎందుకు అంతమంది దేవతలు అవసరము, ఇన్ని ఉండేది పరబ్రహ్మం ఒక్కడే అని అంటారు కదా అల్టిమేట్గా, పోనీ రూపం ఒకటి మనకి ఆలంబనగా కావాలి అని అంటే ఇన్ని అవతారాలు ఎందుకు, ఇంతమంది దేవతలు ఎందుకు, అట్లా అన్నీ అడుగుతూ ఉంటారు. చెప్పచ్చు మనం ఇప్పుడు ఒక అడ్మినిస్ట్రేషన్లో ఇప్పుడు పరమాత్మని మనం అంటే ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు ఎక్స్ప్లెయిన్ టు దెమ్, చెప్పాను కదా, ఎందుకంటే మనకి నాలెడ్జ్ లేదు కనుక. బట్ చూసుకుంటే ఒక ప్రెసిడెంట్ ఉన్నారు, ఆ ప్రెసిడెంట్ he has the power to control anything in the country, but at the same time డిఫరెంట్ క్యాబినెట్స్ ఉంటాయి, డిఫరెంట్ వింగ్స్ ఉంటాయి, ఒక్కొక్క మంత్రిత్వ శాఖలు ఉంటాయి, ఆ మినిస్ట్రీస్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అసైన్ చేస్తారు. సో అది చూసుకోవడానికి డెలిగేషన్ ఆఫ్ అథారిటీ టైప్లో. సో యూఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్ అని. అలాగే పరమాత్మ కూడా ఈ పంచభూతాలని క్రియేట్ చేసి ఈ ఇంద్రాది దేవతల్ని క్రియేట్ చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తినిచ్చి అవన్నీ మనకి వీ డోంట్ క్వశ్చన్ దెమ్, దే మేక్ సెన్స్ టు అస్ కదా. వరుణ శక్తి లేకపోతే వాయవ్య శక్తి, లైక్ పంచభూతాల నుంచి వచ్చిన ప్రతి శక్తి
అలా ఏదన్నా కూడా మనకి ఇట్ మేక్ సెన్స్. బట్ వాళ్ళు అడుగుతూ ఉంటారు కనుక మనం ఏం చెప్పాలంటే ఉన్నది ఒకటే పరబ్రహ్మం, బట్ అమ్మనే డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తూ ఉంటాను కదా. మీ పిల్లలకి అమ్మ, లేకపోతే ఆఫీస్లోకి వెళ్తే ఇంకొకరికి కొలీగ్, లేకపోతే వేరే చోటుకి వెళ్తే టీచరు, అలాగా మనమే డిఫరెంట్ రోల్స్ తోటి పర్సీవ్ అవుతున్నప్పుడు పరమాత్మ ఇన్ని పనులు ఇన్ని రూపాల్లో చేసేటప్పుడు వి పర్సీవ్ ఇట్ డిఫరెంట్లీ అని. సో అలాగా చెప్పడానికి ప్రయత్నించాలి. బట్ ఈ ప్రత్యేకించి ఈ దశావతారాలకు వస్తే వీ హ్యావ్ సమ్ ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ ఈ కాంటెక్స్ట్ ఇది కనుక లెట్ us ట్రై టు అండర్స్టాండ్ దట్ ఎ లిటిల్ బిట్. ఎందుకంటే బేసిక్ బాటమ్ లైన్ ఏం చెప్పాలి అని అంటే పిల్లలకి, మనకి ఒక కైండ్ ఆఫ్ అజ్ఞానం లేదు ఒక దేవుడు సరిపోతాడు తీసేయటానికి, ఒక శక్తి చాలు అని. ఎన్నో రకరకాల అజ్ఞానాలు మనకు ఉన్నాయి కనుక ఆ కైండ్ ఆఫ్ జ్ఞానాన్ని ప్రసాదించడానికి ఒక్కొక్క శక్తి మనకు అవసరమే. అది అల్టిమేట్గా అంతమంది దేవతలు ఎందుకు అంటే అది రీజన్. ఇంకొకటి ఏంటి అని అంటే మనం నేచర్లో ఉండే ప్రతిదీ, ఎనీథింగ్ దట్ వీ బెనిఫిట్ ఫ్రమ్, అది ఒక దేవతగా మనం ఆరాధిస్తాం. ఓకే, ఆ కృతజ్ఞత మనకుంది, ఆ భక్తి అవన్నీ మనకున్నాయి కనుక అందుకని పంచభూతాలని దేవతలుగా ఆరాధిస్తాం. సో ఇలాంటివన్నీ వాళ్ళకి చెప్తూ ఉంటే ఐ థింక్ దే విల్ అండర్స్టాండ్ ఓవర్ ద టైమ్. బట్ క్వశ్చన్స్ వస్తే మాత్రం కొట్టిపడేయకండి. విఘ్నులు ఎవరికన్నా మన గురువులు వాళ్ళ దగ్గరికి క్వశ్చన్స్ తీసుకుని వెళ్ళి ట్రై టు గెట్ దోస్ ఆన్సర్స్. ఓకే, సరే ఇక్కడ చూస్తే ఈ దశావతారాలని చూస్తే మత్స్యావతారం అసలు ఎందుకు వచ్చింది అది అని ఆలోచిస్తే మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట. మన అజ్ఞానాలు ఎలా ఉంటాయి, వాటిని తరిమేయడానికి ఎట్లాంటి శక్తి కావాలి, అందుకు పాపం దేవుడు ఏ ఫామ్ తీసుకుని వచ్చాడు అనేది. ఓకే, సో ఇప్పుడు ఏమైందంటే ఈ ది స్టోరీ ఎలా అవుతుంది ఈ మత్స్యావతారంలో అని అంటే, మనకి వేదాలను తీసుకుని వెళ్ళిపోయి దాచిపెట్టేశారు. ఓకే, వేదాలన్నీ తీసుకుని వెళ్ళిపోయి సముద్ర గర్భంలో ఎక్కడో దాచిపెట్టేస్తే వాటిని వెలికి తీయటం కోసం అని చెప్పేసి ఉద్భవించిన అవతారం. ఈ సోమకాసురుడు ఏం చేశాడో వేదాలు దాచిపెట్టాడు. అంటే ఇక్కడ మనం సింబాలిక్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనలో అజ్ఞానం భయంకరంగా ముంచుకుపోయి ఆ రాక్షస గుణం, అంటే ఇప్పుడు సోమకాసురుడు మనలో ఉన్నాడు అంటే ఎట్లా అనుకుంటాం, రజో తమో గుణాలు, ఎనీథింగ్ దట్ కీప్స్ అస్ ఫ్రమ్ అవే ఫ్రమ్ ద పాత్ ఆఫ్ ఈ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మిక మార్గం నుండి మనల్ని దూరంగా పెట్టేది అది రజోగుణం కావచ్చు, తమో గుణం కావచ్చు, రెండు కష్టమైనవి. ఓకే, సో అలా వాటి వల్ల అవి బాగా ఎక్కువైపోయి మనలో ఈ అంటే జ్ఞానం అందరం ఇన్హెరెంట్గా జ్ఞానం మనలో ఉంది, బ్రహ్మే మనలో ఉన్నాడు అని అంటే మరి దాన్ని మనం రియలైజ్ అవ్వట్లేదు అంటే ఏంటి, ఈ ముంచుకుపోయింది అనమాట. ఆ జ్ఞానం అనేది కప్పడిపోయింది ఏంటి, దేనితోటి, ఈ అజ్ఞానంతో, రజోతమో గుణాలనే అజ్ఞానంతో. అలా అయిపోయినప్పుడు ఆ మత్స్యావతారంలో వచ్చి ఆ అజ్ఞానం అనే ఈ సముద్రంలో కొట్టుకుపడిపోతున్న మనలోనే ఉన్న ఆ జ్ఞానాగ్నిని రగల్చడానికి, లేకపోతే ఆ జ్ఞానాన్ని వెలికి తీయటం కోసం మనకి మత్స్యావతారం కావాలి. సో అట్లా ఈ మత్స్యావతారం ఎందుకంటే ఆ అవతారంలో సముద్రంలో దాచబడిన వేదాలని వెలికి తీయటం కోసం వచ్చింది. ఈ మత్స్యావతారంని ఉపాసన చేస్తే మనకు వచ్చేది ఏంటంటే, మనకు తెలియకుండా ఎవ్రీబడి హ్యాస్ అ పొటెన్షియల్ టు రియలైజ్ ద డివైన్ కదా, కానీ ఆ పొటెన్షియల్ కప్పడిపోతుంది అంటే అది అజ్ఞానం అనమాట. ఆ అజ్ఞానాన్ని తరిమి కొట్టి దాంట్లో మునిగిపోయిన మన జ్ఞానాన్ని తీయటానికి మనకి మత్స్యావతారం కావాలి. సో అలా ఉపాసన చేయాలన్నమాట. కూర్మావతారం అంటే ఏంటి, అగైన్ మనకు తెలుసు, ఈ పర్వతాన్ని మథనం చేస్తున్నాం మనం, క్షీరసాగర మథనం జరుగుతూ ఉంది అని అంటే వాటర్ మీద ఆ మౌంటైన్ స్టేబుల్గా ఉండలేకపోతుంది, ఒడిదుడుకులకి లోనవుతూ ఉంటే మనకు ఆ కూర్మము వచ్చి ఆది కూర్మం సపోర్ట్ ఇస్తే స్టేబుల్గా ఉండి ఈ మథనం అనేది జరిగింది. అది అవతారానికి తగ్గ స్టోరీ అనమాట. మరి మనలో ఏంటి, మనం ఏదైనా సాధన చేస్తున్నాము అని అంటే మన మనసు ఎన్నో అల్లకల్లోలాలకి ఊగిపోతూనే ఉంటుంది. ఒక్కొక్కసారి పట్టు సడలిపోతుంటుంది, ఒక్కొక్కసారి అరే మనం ఏం చేయలేకపోతున్నామని కృంగిపోతూ ఉంటాము. ఎన్నో ఒడిదుడుకులు మనకు కూడా ఉంటాయి. అప్పుడు మనకేం కావాలి, అది ఆధారమై అది నిలబట్టడానికి ఒక శక్తి కావాలి మనకి. ఆ సాధన సవ్యంగా సాగాలంటే ఒక శక్తి కావాలి. అదే ఆ శక్తిని నిలబెట్టడానికే కూర్మ అవతారం మనకి. ఓకే, సో ప్రతిదీ అది ఎప్పుడో అయిపోయింది ఆ అవతారం, ఎప్పుడో అయిపోయిన అవతారానికి ఇప్పుడు ఎందుకు మనం అని కాదు. దేవుడు ఎందుకు అన్ని అవతారాలు తీసుకున్నాడంటే మన అవసరాలు అలా ఉన్నాయి, దానికి తగ్గట్టుగా అవతారాలు వస్తున్నాయి అనమాట. సో కూర్మ అవతారంగా
మనకి. సో ఎందుకు ఇవన్నీ నేను చెప్తున్నానంటే, ఇప్పుడు అమ్మవారి పూజ మనం చేస్తున్నాము, అమ్మవారి కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి అని చెప్పుకున్నాం. అంటే అమ్మవారి చేతి వేళ్లలోనే ఈ పవర్ అంతా ఉంది. ఏంటి? ఆ జ్ఞానాన్ని బయటగలిగే మత్స్యావతారం అమ్మ చేతుల్లో ఉంది, ఈ కూర్మావతారం అమ్మ చేతుల్లో ఉంది, వరాహ అవతారం. వరాహ అవతారం అంటే ఏంటి? మన భూమిని తీసుకుని వెళ్ళి దాని కక్ష నుండి బయటపడేస్తే వరాహ అవతారం మళ్ళీ దాన్ని వెలికి తీసి దాన్ని తిరగాల్సిన ఆర్బిట్లో మళ్ళీ రీప్లేస్ చేయటంకి వచ్చిన అవతారం వరాహ అవతారం. మనకెందుకు కావాలి అని అంటే, కూర్చుంటాం, పూజ చేస్తుంటాము, ఆలోచనలతోటి నిమిషానికి మనం గాడి తప్పిపోతూ ఉంటాం, ఏం చేస్తున్నామో మర్చిపోతూ ఉంటాం, వీఆర్ ఆఫ్ ద ట్రాక్. మళ్ళీ మనల్ని ఆ ట్రాక్ మీద పెట్టడానికి అమ్మవారే మనకి వరాహ అవతారంగా అనుగ్రహించాలి. అప్పుడు విల్ బి ఆన్ ద రైట్ పాత్ అనమాట. సో ఇవన్నీ మన సాధనా పరంగా మనం చూసుకోవచ్చు, లేకపోతే మన రియల్ లైఫ్లో సవ్య మార్గస్థ అంటాం. అంటే మనం ఎక్కడైనా రాంగ్ డెసిషన్ తీసుకొని రాంగ్ పాత్లో వెళ్తుంటే తిరిగి మనల్ని రైట్ పాత్లో పెట్టడానికి మనకి ఈ వరాహ అవతారం కావాలి. అలా తర్వాత నరసింహ అవతారం. సో ఎంత మనం సాధన చేస్తూనే ఉంటాము, మన సాధన ఫలిస్తుందా లేదా, దేవుడు నిజంగా ఉన్నాడా లేదా, ఈ మంత్రం కరెక్టేనా కాదా, ఈ పారాయణ చేస్తే చాలా ఇంకేమైనా చేయాలా, ఆ డౌట్. అదే కదా డౌట్ హిరణ్యకశిపుడికి ఉన్నది ఏంటి? పరమాత్మ ఉన్నాడా లేదా, లేడు, ఉంటే చూపించు. హీ వాజ్ ఛాలెంజింగ్ ప్రహ్లాదుడు కదా. ఉన్నాడని పక్కన వేరే రూపంలో శివుడికి పూజలు చేస్తుంటాడు. చెప్పాను కదా, అసురులు కూడా పూజలు చేస్తూనే ఉంటారు. కానీ హరి లేడు 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 అని అంటూ కూర్చున్నాడు. చివరికి ప్రూవ్ చేయాల్సి వచ్చింది. ప్రహ్లాదుడు హరి లేని ప్లేస్ ఇది లేదు, విష్ణువు సర్వవ్యాపకత్వం అంటే అన్ని చోట్ల వ్యాపకమైపోయిన విష్ణువు ఇక్కడున్నాడా అక్కడున్నాడా నేను చెప్తాను, ఎక్కడ చూసినా విష్ణువే ఉన్నాడు అని చెప్తే చివరికి అది మనలో ఉన్న హిరణ్యకశిపుడు ఏంటంటే ఇలా డౌట్ పడుతూ ఉంటాడు, మన సాధన కరెక్టేనా, మనం చేస్తున్నది కరెక్టేనా, ఎప్పటికైనా మనం రియలైజ్ అవుతామా, అన్ని డౌట్లే అనమాట. అలాంటి డౌట్లని, ఆ సంశయాలన్నిటినీ భిన్నం చేసి మనకి అస్తిత్వాన్ని అంటే అస్థి అంటే ఉండటం, సత్ అనే వస్తువు ఉంది అని మనకు భరోసా ఇవ్వటానికి వచ్చే నరసింహస్వామి అవతారం. అంటే ఆ రూపంలో అమ్మవారు మనకు ఆ భరోసాని ఇస్తుందన్నమాట. దట్ సంశయాలు పెట్టుకోవద్దు. ఒక్కొక్క సంశయం నివృత్తి అవుతూ ఉంటుంది. మనం సాధన కనుక బ్లైండ్గా నమ్మి మనం చేస్తూ ఉంటే యువర్ డౌట్స్ అరౌండ్ యువర్ సాధన విల్ బి ఆన్సర్డ్. అది ఒక గురువు ద్వారా రావచ్చు, లేకపోతే ఒక ర్యాండమ్ స్ట్రేంజర్ నుంచి జస్ట్ ఏదో మాట్లాడుతూ ఉంటే మీ ఆన్సర్ మీకు వచ్చేయచ్చు, లేదా ఏదైనా బుక్ చదువుతూ ఉండొచ్చు, ఆ బుక్లో యూ విల్ ఫైండ్ ద ఆన్సర్. సమ్హౌ ఆన్సర్స్ విల్ కమ్ టు అస్ ఇఫ్ వీఆర్ రెడీ టు టేక్ దెమ్. ఓకే, సో అలాగా మన సంశయాలన్నిటినీ ఛిద్రం చేస్తూ ఉంటుంది అనమాట. అది నరసింహ అవతారంగా అమ్మ అలా చేస్తుంది. వామన అవతారం అంటే ఏమవుతుంది? మనం ఏదో చేస్తాము, చెప్పాను కదా, ఇది ఏదైనా జరిగింది మన లైఫ్లో, ఏదైనా సక్సెస్ఫుల్గా ఉంది అని అంటే ఇదంతా మన ప్రమేయం అని అనుకుంటాం, అదొక అహంకారం. లేదు, రెండు సాత్విక అహంకారం కూడా ఉంటుంది. ఏంటంటే మనం ఏదో చేసేస్తున్నాము, వాళ్ళకన్నా మనం గొప్ప, వీళ్ళకన్నా మనం గొప్ప, క్షణం తీరిక లేదు, ప్రతి శనివారం ఈ పూజ చేస్తాను, ఏకాదశికి ఇచ్చేస్తాను, వచ్చేస్తాను, అలా అనుకుంటూ చెప్పుకుంటూ అందుకే అసలు పూజ, వాట్ యు డూ ఆధ్యాత్మికంగా షుడ్ బి ఎ సీక్రెట్. ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఏంటి అవసరం చెప్పడం వల్ల ఏమొస్తుంది అంటే, కొన్నిసార్లు చెప్పచ్చు టు ఇన్స్పైర్ అదర్స్, రైట్? కొన్నిసార్లు చెప్పితే ఇన్స్పైర్ అయ్యి మోటివేట్ అయ్యే పీపుల్ ఉంటారు, అలాంటి వాళ్ళ దగ్గర చెప్పచ్చు. అంతేగాని డబ్బా కొట్టుకోవడానికి అలా చెప్తే పనికిరాదు. సో ఒక్కొక్కసారి మనకి తెలిసి తెలియకుండా అలాంటి అహంకారాలు మళ్ళీ పెరిగిపోతుంటే మళ్ళీ అమ్మవారినే దండం పెట్టుకుంటాం. వామన అవతారంలో బలి చక్రవర్తి తల మీద పెట్టి ఎలా అణిచేసింది పాతాళానికి, అలాగ మనలో అహంకారం కనుక వస్తూ ఉంటే పుష్ ఇట్ ఆఫ్, ప్రెస్ చేసేసి అణిచేయాలి, అక్కడే మొక్కలోనే ఉండంగానే అణిచేయాలి. సో అలా వామనుడి వై రామ్మ అని దండం పెట్టుకోవాలి. సో ఇవన్నీ మనం ప్రత్యేకించి రోజు పెట్టుకోము, ఇలా ప్రతి దండం పెట్టుకోము కనుక వి జస్ట్ అన్ని అర్థం చేసుకొని ఇవన్నీ చేసేది అమ్మే అని అనుకొని అమ్మ పాదాలు పట్టుకుంటే చాలు. ఇవన్నిటిని ప్రతిరోజు రివైజ్ చేసుకోకర్లే, బట్ అర్థం తెలుసుకోవటం, అమ్మని ఈ నామంతో ఎందుకు చేస్తున్నామంటే ఇదంతా గుర్తొచ్చారు, ఇన్ని రకాలుగా అమ్మ మనల్ని కాపాడుతోంది అన్నమాట అనేది అర్థం పెట్టుకోవాలి, వెళ్ళిపోవాలి. తర్వాతది పరశురామ అవతారం. పరశురామ అవతారం అంటే ఎందుకు వచ్చింది? మనకి క్షత్రియులందరినీ ఎలిమినేట్ చేసేసింది కదా. ఎందుకని? నేనే గొప్ప,
నన్ను మించిన వాళ్ళు లేరు అని ఒక్కొక్కసారి ఆ రకమైన రాజస భావాలు కొన్ని, అంటే ఇప్పుడు ఇది చేశాను, నేను పూజ చేసినట్లుగా ఎవరూ చేయరు. ఆ అలంకరణ కానీ, ఆ అరేంజ్మెంట్స్ కానీ, లేకపోతే వందల మందిని పిలిచి కానీ, అవన్నీ రాజసం. నిజంగా పూజకు అట్లా అవన్నీ అవసరమా? ఆలోచించుకోవాలి మనమే. సో అలా చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఆ రాజస భావాలు మనలో వచ్చేస్తాయి. అబ్బా, మేము చేసినట్లుగా మా ఇంట్లో పూజలు ఎవ్వరూ చేయరు. అబ్జర్వ్ చేస్తుంటారు మీరు. కొంతమంది అలా కూడా వాళ్ళకి షో అండ్ పాంప్ ఎక్కువ. సో అలాంటివి కూడా మనకి కూడదు. ఒకవేళ నిజంగానే మనకి అమ్మవారు అంత స్థోమతని, స్థితిని ఇచ్చింది, చేయగలిగాము, చక్కగా అమ్మ ఇచ్చిందే తిరిగి అమ్మ కోసం స్పెండ్ చేస్తున్నాము అని అనుకుని అక్కడ వదిలేయాలి. కానీ అంతేగాని నేనెంత బాగా చేశాను, నేనే గొప్ప అని అనుకుంటే అలాగా అలా పాపప్ అయ్యే ఫీలింగ్స్ని, రాజస గుణాలని, ఎలా అయితే రాజులందరినీ పరశురాముడు హతం చేశాడో అలాగా ఆ రాజస భావాలన్నిటినీ అమ్మవారు పరశురాముడి రూపంలో మనల్ని కూడా ఆ గొడ్డలతోటి కట్ చేసేసేయాలి మనలో కూడా. ఓకే, తర్వాత రామావతారం. ఇప్పుడు రావణుడికి 10 తలలు ఉంటాయి, దశకంఠుడు అని అంటారు కదా. సో ఆ 10 తలలు ఏంటంటే పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలకి ఒక సింబాలిజం అని అనుకుందాం. సో వీటన్నిటితో కూడి అరిషడ్ వర్గాలతో అన్ని పెంచుకుంటుంటూ ఉంటాం కదా మనం, వీటితో చేయబట్టే పనుల వల్ల తర్వాత మన మనస్సు వాటికి యాడ్ అవ్వటం వల్ల వీఆర్ క్రియేటింగ్ మోర్ అండ్ మోర్ ఇవి అరిషడ్ వర్గాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఒక చిన్న బేసిక్ ఒక రాగం నుండి అది మనకి దక్కితే ఒకటి, దక్కకపోతే ఒకటి, ఇంకొకరికి దక్కితే ఒకటి, ఇంకోటి, అవే కదా అరిషడ్ వర్గాలు అంటే. పెద్ద ఇదేం లేదు. సో వచ్చేది చిన్న కోరికల నుండి వస్తాయి. అవి ఎందుకు వస్తాయి? మనం ఆ పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలని తోటి ఒక అనుభవాన్ని పొంది దానికి ఒక అటాచ్మెంట్ ఫీల్ అవుతున్నాం. సో ఆ 10 తలల్ని నరికేయడానికి రామావతారంతో అమ్మే మనల్ని కాపాడాలి. అంటే అలాంటివేవి మనకి అంటకుండా, వాటికి చుట్టుకుపోకుండా ఉండేటట్లుగా కాపాడుతుంది అమ్మ అని. తర్వాత కృష్ణావతారం. సో మనకి కృష్ణావతారంలో హైలైట్ ఏంటి అంటే గీతని ఉపదేశించాడు, అంటే జ్ఞానాన్ని బోధించి కర్తవ్యాన్ని బోధించాడు, లైఫ్ని ఎలా లీడ్ చేయాలో నేర్పించాడు. అంటే ఒక గీతాచార్యుడు, ఒక గురు రూపంలో మనకి అమ్మవారు కూడా అలాగా మార్గనిర్దేశకత్వం ఎప్పుడు చేస్తూ ఉండాలి. ఇందులో చెప్పినట్లు సవ్య మార్గస్థ, అంటే సవ్య మార్గమా అపసవ్యమా కొన్నిసార్లు మనకు తెలియదు. సమ్టైమ్స్ ఇంటెన్షనల్గా మనం రాంగ్ డెసిషన్స్ తీసుకోము. తప్పు అవుతుంది అని తెలిస్తే, లేకపోతే తప్పు అయిందని తెలిసి కొన్ని పనులు చేశాక కొన్నిసార్లు రియలైజ్ అవుతాం, అరే అలా చేసి ఉండాల్సింది కాదు, ఆ డెసిషన్ నేను తీసుకునేది రాంగ్ అని. నాట్ ఆల్వేస్ వీ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు గో బ్యాక్ అండ్ ఫిక్స్ థింగ్స్. సో దాని నుంచి అందుకని అమ్మవారిని ముందే నాకు ఆ బోధనని నువ్వు ఇవ్వు తల్లి, ఒక గురు రూపంలో. గురువు అని అంటే మళ్ళీ అదేదో మనకి మంత్రదీక్ష ఇచ్చిన వాళ్ళు మాత్రమే గురువు కాదు. ఎనీ పర్సన్ వీ ఇంటరాక్ట్ విత్, నేనైతే దట్స్ వాట్ ఐ బిలీవ్. ఎనీ ఇంటరాక్షన్ వీ హ్యావ్ విత్ ఎనీ వన్ అని అంటున్నాను. మనకి దత్తాత్రేయుడు చెప్పింది అయితే గురువులు ఎంతమంది, ఏ విధంగా అనేది, ఒక చీమ నుంచి, ఒక తుమ్మెద నుండి, అలాగా ఎన్నో జంతువుల నుండి కూడా మనం నేర్చుకోవచ్చు. ఇంతింత వస్తువుల నుంచి, ఎగ్జాంపుల్ చీమ నుండి నేర్చుకోవచ్చు హౌ టు ప్లాన్ ఫర్ టుమారో. అలా మనం ఆలోచిస్తూ ఉంటే ఎవ్రీ ఇంటరాక్షన్ దట్ వీ హ్యావ్, అంటే నేను 24 గురువులు అని మనకి దత్తాత్రేయుడు చెప్పింది, అవి కాకుండా చెప్తున్నాను. అవి కాకుండా నాకేమనిపిస్తుందంటే ప్రతి ఇంటరాక్షన్ మనం చేసేది ఒక మనిషితోటి, దాంట్లో ఒకరితోటి మనం ఒక కాన్వర్సేషన్, ఒక ఇంటరాక్షన్ అయ్యాక కొన్ని మనము నచ్చుతాయి మనకి, వాళ్ళలో ఏదైనా నచ్చిందా అది మనం ఎలా బిల్డ్ చేసుకుంటాం. ఒకళ్ళు ఎవరైనా మనకి హెల్ప్ చేయడానికి ఆఫర్ చేశారు, అరే వీళ్ళు హెల్ప్ చేయడం నాకు ఎంత బాగా అనిపించింది, ఐ వాంట్ టు బీ దట్ పర్సన్ ఆఫరింగ్ హెల్ప్ సమ్ టైమ్. నెక్స్ట్ నేర్చుకున్నాం సంథింగ్ గుడ్ దట్ వీ లెర్న్ ఫ్రమ్ దెమ్. కొన్నిసార్లు వాళ్ళు ఏదో చేశారు, మనకు అస్సలు నచ్చలేదు, వి లెర్న్ దాట్ ఆల్సో. నెగిటివ్గా ఉండేది కూడా మనం పాజిటివ్గా, వాళ్ళు అలా చేశారు నాకు అసలు అలా నచ్చలేదు, ఇఫ్ ఐ వర్ దెమ్ ఐ వుడ్ నెవర్ డూ ఇట్. నేను నా లైఫ్లో ఎప్పుడు అలా చేయను, ఎందుకంటే నా కంటి ముందు చూస్తున్నాను అది ఇంపాక్ట్ ఎలా ఉంది అనేది. సో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అనేది మనం నేర్చుకుంటాం. ఇంకా 2 నేర్చుకోవచ్చు, ఎలా మాట్లాడచ్చు, ఎలా మాట్లాడకూడదు. ఎందుకంటే మాటలు అస్త్రాలే కదా. మనకు తెలుసు ఒక చిన్న మాట కొన్నిసార్లు మన ఇంటెన్షన్
అసలు అది కానే కాదు, మీనింగ్ కూడా కాదు. బట్ ఇట్ కెన్ బి అప్లైడ్ డిఫరెంట్లీ. వి ఆల్ నో దట్ కదా, మిస్అండర్స్టాండింగ్స్ అవుతాయి. సో అలాగా ఎలా మాట్లాడితే అవతల వాళ్ళకి ప్రసన్నత, ఒక తసల్లి ఇస్తున్నాం, ఒక ధైర్యాన్ని ఇస్తున్నాం లైఫ్లో, ఎలా మాట్లాడితే వీఆర్ బ్రింగింగ్ దెమ్ డౌన్. సమ్టైమ్స్ మనకి స్ట్రైక్ అవ్వదు, అరే మనం జోక్గా అన్నట్లు అన్నాం, కానీ అది వాళ్ళు ఉన్న పరిస్థితికి దట్ మే బి బ్రింగింగ్ దెమ్ డౌన్, డిమోటివేట్ చేస్తూ ఉండొచ్చు. సో కెన్ వీ ఆల్వేస్ టాక్ పాజిటివ్, సపోర్ట్ ఆఫర్ చేయటం. అంటారు కదా మనకి అంటే మోరల్ సపోర్ట్గా ఉండటము, లేకపోతే జస్ట్ ఉన్నాను అనే మాట చాలు అన్నట్లుగా ఆ ధీమాని మనం ఇవ్వగలగదు. ఐఎమ్ హియర్ ఫర్ యూ ఇఫ్ యూ నీడ్ మీ అని చెప్పటము, లేకపోతే యూ కెన్ డూ ఇట్ అని ఒక మన ఇన్స్పిరేషన్ వాళ్ళకి ఇవ్వటము. అలా మన యాక్షన్స్ తోటి, మన మాటలతోటి మనం ఇవ్వగలము, ఇంకొకరి నుంచి నేర్చుకోగలము. సో అవన్నీ మనకి చాలా అలాగా మనకి ప్రతి ఒక్కళ్ళు గురువే అనమాట. మన లైఫ్లో చూసుకుంటే మనకి డిఫరెంట్ అనుభవాలు ఇచ్చి, అనుభవం నుంచి మనం నేర్చుకునే లెసన్స్కి ఆ అనుభవం కాస్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు, ఇట్ కుడ్ హ్యావ్ బీన్ ఎ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఎ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఇఫ్ వీ లెర్న్ ఫ్రమ్ ఇట్, వాళ్ళు ఇచ్చిన వాళ్ళందరూ మనకి గురువులే. సో నౌ యూ గో బ్యాక్ అండ్ టెల్ మీ, ఎవరు మనకి గురువులు కాదు? మన పిల్లల నుంచి కూడా మనం నేర్చుకుంటాం. స్ట్రేంజర్స్ని జస్ట్ బై అబ్జర్వింగ్ సమ్ పీపుల్ మనం నేర్చుకుంటాం. అలాగా ఇఫ్ వీఆర్ ఓపెన్ టు లెర్న్, చుట్టూతా మనకి గురువులే. సో అలా అదొకటి. తర్వాత మనం ఏదైనా రాంగ్ చేయబోతూ ఉంటే మన అంతరాత్మ కూడా మనల్ని గైడ్ చేస్తుంది. సో ఈ అన్ని రూపాలు అమ్మవారివి అనమాట. సో మనం నమ్మకం ఎలా పెట్టుకోవాలి అని అంటే, అమ్మ నన్ను కాపాడుతుంది, మనం రాంగ్ పాత్లోకి వెళ్లకుండా ఒక గురువుని పంపిస్తుంది నాకు, అది ఏ రూపంలో ఉన్నా కావచ్చు అని నమ్ముకుంటే కృష్ణావతారంగా అమ్మవారు మనకి హెల్ప్ చేస్తుంది. తర్వాత బలరామావతారం. బలరామావతారంలో ఏం చెప్పాను నేను మీకు? బలరాముడిది ద్వివిధ అని చెప్పాను కదా. ఒక కోతిలాగా ఉండి, ఒక టూ ఫేస్డ్ నరకాసురుడి ఫ్రెండ్, వాడుని ఏంటి బలరాముడు సంహరించాడు అనమాట. సో మనకేమవుతుందంటే, బలరాముడు అంటే ఏం పట్టుకుని ఉంటాడు? నాగలి పట్టుకుని ఉంటాడు కదా. సో ఇప్పుడు మనం స్టోరీలో అలా చెప్పుకున్నాం. ఈ బలరామ అవతారం మనకు ఎలాగ ఉపయోగపడుతుంది మన లైఫ్లో అనంటే, మనము యూజువలీ ఈ లైఫ్ స్టైల్ మనం ఎంత బిజీగా ఉంటుంది, వర్క్ లేకపోతే పిల్లలు, ఇల్లు, సో మెనీ థింగ్స్ టు డూ, వెరీ బిజీగా వెళ్ళిపోతూ ఉంటాం. కొన్నిసార్లు ఏమైపోతుంది అని అంటే, మనలో ఒక భక్తి, లేకపోతే అమ్మ పేరు చెప్తే మనసు కరిగిపోయే ఆర్ద్రత మిస్ అయిపోతాయి. వెరీ బిజీగా ఉంటే ఏంటంటే మనం ఎంజాయ్ చేయలేకపోతాము. ఒక వినేస్తూ ఉంటాము మెకానికల్గా, నామాలు పెట్టుకున్నాం, వినేసాం, చదివేసాం, పూజ ఏదో కానిచ్చేసాం, మనసుకి టచ్ అవ్వట్లేదు ఏది. ఒక్కొక్కసారి అలా అవుతుంది, నేను రియల్లీ వెరీ బిజీ, మోడు బారిపోయిందని అంటాం. అప్పుడు ఆ మోడు బారిపోతుంది ఎందుకు? కొన్నిసార్లు అలా ఈ బికాస్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్, చిగురించే ఇది లేకుండా పోతుంది. అప్పుడు మనకి ఏం కావాలి? కొంచెం సాయిల్ టిల్ చేసి జ్ఞాన బీజాలని నాటి అవి చేయడానికి బలరామ అవతారం మనకు కావాలి. ఎందుకనంటే ఆ మోడు బారిపోయిన దాన్ని పండించేదేంటి? నాగలి అవసరం కదా పండించడానికి. ఆ నాగలి, ఆ అవతారం కావాలన్నమాట. అంటే ఆ తేమ ఉండాలి కదా మనకి. ఒక సీడ్స్ నాటి మొక్కలు రావాలి అని అంటే ఎట్లయితే మాయిశ్చర్ కావాలో, ఎండిపోయిన నేల మీద ఏమీ రాదు కదా, దాన్ని తవ్వాలి, నాగలి పెట్టి తవ్వి అప్పుడు మనం దాంట్లో ఏమన్నా కొంచెం సీడ్స్ పెడితే అవి ఇది అవుతాయి. దానికి వాటర్ చేస్తూ ఉండాలి. సో అంటే ఆ జ్ఞాన బీజాలు పెట్టుకుని ఉంటే, భక్తిని పెట్టుకొని దానికి ఉపాసనని జోడిస్తూ ఉంటే ఆ జ్ఞాన అంకురాలు మనలో కూడా వస్తాయి అనమాట. సో దానికి ఆ హలధారుడైన బలరామావతారం ఎలాగో అలాగా అమ్మవారు మనకు కావాలి అని ఆర్ద్రత అనేది ఎప్పుడు ఉండాలి. తర్వాత కల్కి అవతారం. సో ఈ కలియుగంలో ఏమవుతుందంటే, మనం ఎంత ధర్మాన్ని లేకపోతే ఆచారాలని పట్టుకుని అవి నిలబెట్టుకోవాలి అని అనుకున్నా, మనకి తెలుసు మన చుట్టూతా ఎంతమంది అనాచారాలని చేస్తున్నారో, తెలుసో తెలియకో బై మిస్టేకో మనందరం కలుషితం అయిపోయే ఉంటాం కదా. ఫర్ చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మనము ఇప్పుడు బయట ఉన్నాము, ఇంట్లో కలపట్లేదు, దేవుడి గదికి వెళ్ళాము, జాగ్రత్తగా ఉంటున్నాం, మన మటుకు మనం ఉంటున్నాం. కానీ బయటకు వెళ్తే ఎంతమంది ఇవాళ రేపు ఫంక్షన్స్కి కూడా అందరూ శుభ్రంగా అన్ని రోజుల్లో వచ్చేస్తున్నారు. సో మనం ఏమో ఎవరిని ముట్టుకున్నాము, ఏ చీర ఎప్పుడు మళ్ళీ కట్టుకోవచ్చో
మనకు తెలియదు అవన్నీ. సో మనం ఏం చేస్తాం, సో మనకు తెలిసి తెలియకుండా, అండ్ దిస్ ఇస్ జస్ట్ వన్ ఎగ్జాంపుల్, బట్ అలాగా ఎన్నో చోట్ల అలా ముట్టు మైల అన్నీ కలిసిపోతుంటాయి, అధర్మాలేవో జరిగేస్తూ ఉంటాయి మన చుట్టూ, తినకూడనివేవో తినేస్తుంటాము, ఎన్నో రకాలైపోయి ఉంటాయి. సో కలి దోషాలనేవి మనం ఎంత క్లియర్గా ఉన్నా అవి అంటేస్తాయి. ఎట్లా ఇప్పుడు నలుడు దమయంతి మనకి స్టోరీ తెలుసు. నలమహారాజుకి చాలా ధర్మాత్ముడు, కలి పురుషుడు, వాడికి పట్టాలి అని అంటే ఏంటి, ఏదో కాళ్ళు కడుక్కోలేదు సరిగా, ఐ మీన్ వీ కెన్ ఇంకా మనం అర్థం చేసుకోవచ్చు ఈ కలియుగంలో అసలు అందరం ఎలా పేర్చుకుంటూ పోతున్నాం అనాచారాలని అని చెప్పేసి. బట్ అలాగా ఆ కలి ప్రభావం అలా ఎంటర్ అయింది. ఇంకా మనకి ఎన్నో రకాలు టు గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై కలి. సో ఆ కలి ప్రభావాన్ని మనలో తగ్గించడానికి ఇప్పుడు మనం తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి గురించి చెప్పుకున్నాం. ఆయన ఇలా చాలా బాధపడ్డారట, ఈ అనాచారాలన్నీ నాకు ఇదవుతున్నాయనంటే కంచి మహాస్వామి వారు ఏం చేశారనంటే, ఇలాంటి వాళ్ళు అలా ఫీల్ అయ్యి ఇంటికే పరిమితం అయిపోయి అలా చేయకూడదు, నీకు రక్ష ఉంటుంది అంటే అని చెప్పి ఆయన. ఇప్పుడు కంచి పరమాచార్య అంటే అమ్మవారికి అభిన్నం ఆయన. ఓకే, ఆయన ఒక శాలువా కప్పి ఆయనకు చెప్పారట, ఇది నీకు రక్ష, నీ దగ్గరికి ఏవి చేరవు అని చెప్పి. అలాగా మనకంత అలాంటి డైరెక్ట్ రక్ష లేకపోయినా మనం నమ్మాలి, అమ్మవారిని మనం పూజిస్తున్నామంటే కల్కి అవతారంలో అమ్మవారు కూడా మనకు అలాంటి ఒక రక్ష కట్టింది. నిజమే, మనం సాధ్యమైనంత మన ప్రయత్నంగా మనం ఆచారాలని నిలబెట్టుకోవడానికి పాటిస్తాం. కలి ప్రభావం వల్ల మనం ఏమైనా చేయలేకపోయినా, లేకపోతే తెలిసి తెలియక మనకి ఇది అంటినా, వాటిని ప్రొటెక్షన్ అమ్మవారు మనకి ఇస్తుంది. సో కలి ప్రభావం తగ్గాలంటే ఒక కల్కి అవతారం రావాల్సిందే. సో అలా అవతార పరంగా చూసుకుంటే అలాగా, మనలో చూసుకుంటే ఇలాగా అనమాట. సో ఇవన్నీ బేసిక్గా ఇఫ్ వి అప్లై మన సాధనకి ఎలా ఈ ప్రతి అవతారాలు అప్లై అవుతాయి. అమ్మ నుండే అవతారాలు వచ్చాయి అని అంటే ఏంటంటే, మళ్ళీ నువ్వు ఈ అవరోధాలు కలగకుండా ప్రతి అవతారాలకి ప్రతి పూజ అని అనుకుంటూ చేస్తూ కూర్చోక్కర్లే. అమ్మనొక్కటి సర్వస్య శరణాగతి అని మనం అనుకుంటే అమ్మ ఈ రూపాల్లో మనల్ని ఈ విధంగా కాపాడుతుంది అని. ఓకే, ఇంకో విధంగా చూస్తే కరాంగుళి నాకు ఉత్పన్న అంటే నా నుండి వచ్చింది నాదే అవుతుంది, నా నోటి నుంచి వస్తున్న మాట నాదే అవుతుంది కదా, అంటే అఫ్కోర్స్ అమ్మవారి ఇచ్చింది వైఖరి, బట్ మన నుంచి చేసే ప్రతి యాక్షన్ మనం చేసినట్లు అవుతుంది కనుక ఇలా అమ్మవారి చేతి నుండి వచ్చాయి అంటే అమ్మవారికి అభిన్నం, అది కూడా అమ్మవారి స్వరూపమే అని. ఇంకొక కపుల్ ఆఫ్ మీనింగ్స్ చెప్పుకున్నాం. దశాకృతి అని అంటే మొత్తం అవతారాల గురించి మనం డీటెయిల్గా చెప్పుకున్నాం కదా. కృతి అని అంటే ఏంటి, కృత్యం, పని. ఓకే, దశ విధములైన కృతులు చేస్తోంది అమ్మవారి చేతులతోటి అనేది ఒక మీనింగ్. ఆ దశ కృతులు ఏంటి అంటే మల్టిపుల్ ఉన్నాయి, క్విక్గా చెప్పేస్తా. 5 జీవకృత్యాలు, 5 పరమేశ్వర కృత్యాలు చేస్తోంది అమ్మవారు, అవి దశాకృతి అంటే దశకృత్యాలు ఇవన్నమాట. జీవకృత్యాలు ఏవి అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయం, తురీయాతీతం, ఈ 5 జీవకృత్యాలు. ఓకే, పరమేశ్వర కృత్యాలంటే సృష్టి, స్థితి, లయ, అనుగ్రహం, తిరోధానం, అనుగ్రహం, ఈ 5 పరమేశ్వర కృత్యాలు. ఈ 5టిని అమ్మవారు చేస్తోంది, అవలీలగా చేస్తోంది. ఎట్లా మనకి ఏదైనా చాలా ఈజీగా చేసేస్తూ ఉంటే అంటాం కదా, లేకపోతే ఉంగుళియంపై నచ్చానా అంటే ఇట్స్ లైక్ ఫింగర్ టిప్స్ మీద ఉంది అట్లా అంటాం కదా మనం. సో ఆ ఫింగర్ టిప్స్ మీద అమ్మవారి 10 కృత్యాలని చేస్తోంది అనేది ఒక మీనింగ్. అదే మీనింగ్లో ఇంకొక 2-3 చెప్పుకోవచ్చు. ఈ దశ అని చెప్పడానికి ఇంకొక 2-3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఏంటంటే దశ అంటే 2 మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ దశలు ఉన్నాయి, ఏంటి ఫేజెస్ ఆఫ్ లైఫ్. ఓకే, అంటే శైశవ, బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య, 5 దశలు. కృతి అంటే ఆ 5 దశల్ని కృత్యాలు చేస్తోంది. మళ్ళీ ఆ 5 దశలతోనూ మనం వెళ్తున్నా కూడా మళ్ళీ కృత్యాలు అనేవి అన్ని జరిగేటట్టు చేస్తోంది అని అనుకోవచ్చు. లేకపోతే ఈ కృత్యాలు సృష్టి, స్థితి, లయ, తిరోధానం అండ్ అనుగ్రహం
అవి కాన్స్టెంట్. సో ఈ 5 దశలులో ఈ పంచకృత్యాలు చేస్తోంది. అదొకటి దశాకృతికి మీనింగ్. సో ఆ కృత్యాలు 5 కృత్యాలు అనే దానికి మీనింగ్ మారదు. బట్ ముందు ఈ దశలో 5కి ఫస్ట్ ఏం చెప్పుకున్నాం, జీవకృత్యాలు చెప్పుకున్నాము, తర్వాత 5 దశలు చెప్పుకున్నాము. ఇప్పుడు 5 అవస్థలు ఉన్నాయి మనకి. ఏంటి, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, మూర్ఛ, అల్టిమేట్ మరణం అని అంటారు. అవి కూడా 5 అవస్థలు అనమాట. సో 5 అవస్థల్లో ఈ 5 కృత్యాలు చేస్తున్నది కనుక దశాకృతి. సో ఈ రకాల మీనింగ్స్ కూడా ఉన్నాయి. తర్వాత ఇంకొక మీనింగ్ ఏంటంటే దశాకృతి. ఇప్పుడు దశ అనే వర్డ్ తీసుకుంటే మన దమనత్వాన్ని, ష అంటే క్షమించడానికి, దమనత్వం అంటే అణిచివేయటం, త్రొక్కివేయటం అట్లాగా. సో మనలో జరిగే ఈ తొక్కివేయబడుతూ ఉన్న ఇవి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనలో అయితే మన సాత్వికత్వాన్ని లేకపోతే మనలోనే ఉన్న పరమాత్మని కప్పిపుచ్చేసేవి, అణిచేసేవి ఈ అరిషడ్ వర్గాలు ఇవన్నీ. అది ఒకటి. 2, ఈ అసురీ శక్తులు ఏం చేస్తున్నాయంటే మొత్తం దేవతల మీదకి యుద్ధానికి వెళ్ళిపోయి అన్నిటినీ తమ కంట్రోల్లో అణిచిపెట్టుకుంటున్నాయి. సో 2 విధాలుగా అలా అణిచిపెట్టడం అంటే అది మీనింగ్. దానికి శమింపచేసేది దశకృత్య అంటే ఆ దమనాన్ని, అణిచివేయబడ్డాన్ని శమింపచేస్తుంది. అంటే ఉపశమనం చెప్పుకుంటాం కదా, శమనం అంటే మేకింగ్ ఇట్ ఈజీ, ఎలివియేటింగ్ అన్ ఇష్యూ అన్నట్లు అనమాట. సో ఆర్ కంప్లీట్లీ ఇరాడికేటింగ్. ఉపశమనం అంటే తలనొప్పి ఉపశమనం పొందిందంటే తగ్గిపోయింది, లేకపోతే ఆగిపోయింది, అలా అణిచివేయబడుతూ ఉన్న దాన్ని కర్బ్ చేస్తుంది అమ్మ, ఇంకా అవ్వకుండా అన్నట్లుగా. సో అది అనదర్ మీనింగ్. దశాకృతి అంటే ఈ దమనత్వాన్ని శమింపచేసే కృత్యాల్ని అమ్మ చేస్తోంది అని అది ఇంకొక మీనింగ్ అనమాట. సో అది కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి అంటే. తర్వాత నామము మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక. ఇది కూడా షోడశాక్షరినే, ఎక్కడ బ్రేక్ లేకుండా చెప్పాలి. సైనికాయై నమః. మహాపాశుపతాస్త్రాగ్ని అంటే మహాపాశుపతాస్త్రం అనే అగ్ని చేత నిర్దగ్ధ అంటే దగ్ధ అంటే కాల్చివేయటం, నిర్దగ్ధ అంటే నిశ్శేషంగా ఇంకా కొంచెం కూడా మిగలకుండా పూర్తిగా కాల్చివేయబడింది. ఏంటి, అసుర సైన్యాన్ని మొత్తం కాల్చివేసింది. సో మహాపాశుపతాస్త్రం ప్రయోగించి ఆ అగ్ని ద్వారా మొత్తం అసుర సైన్యాన్ని నిర్దగ్ధం చేసేసింది. అంటే ఇంకా పూర్తిగా కాల్చి బూడిద చేసేసింది అని అర్థం అనమాట. మనం చెప్పుకున్నాం ఈ అమ్మవారు ప్రయోగించే అస్త్రాలు అంటే మహామంత్రాలు ఉంటాయని. సో పాశుపతాస్త్రం అని విన్నాం మనం. ఇది మహాపాశుపతాస్త్రం. ఒక చతుర్దశాక్షరి మంత్రం ఒకటి ఉంటుందన్నమాట. మహాపాశుపతాస్త్రం అంటే ఆ మంత్రంతో ప్రయోగించింది. దానికి అధిదేవత సదాశివుడు. పాశుపతాస్త్రానికి శివుడు అధిదేవత, దీనికి సదాశివుడు. ఇప్పుడు మనం ఒక పాశుపతం అని అంటే ఒక హైడ్రోజన్ బాంబ్ అనుకుంటే కనుక మహాపాశుపతాస్త్రం అనేది ఒక ఆటం బాంబ్ లాంటిదట. ఓకే, సో ఈ మహాపాశుపతాస్త్ర ప్రయోగం వల్ల మొత్తం ఈ భండ సైన్యం నిశ్శేషంగా దగ్ధమైపోయింది. అంటే ఎక్కడ ఎవరు మిగలకుండా మొత్తం భండ సైన్యం ఇది పోయింది. అయితే ఇక్కడ మనకు ఎలా అర్థం చేసుకోవాలి మనం అంటే పశూనాం పతి పశుపతి కదా. పాశుపతాస్త్రం అంటే ఆ పశుపతి యొక్క మంత్రానికి సంబంధించిన అస్త్రం పాశుపతాస్త్రం. సో ఈ పశుపతి అని అంటే ఏంటి, పశువులకు అధిపతి. ఓకే, మనందరం కూడా పశువులమే తెలుసు కదా, ఎన్నో రకాల పాశాలతోటి బంధింపబడి ఉంటాం. ఏ ఆవో ఏదో అయితే దానికి ఒక తాడేస్తే పోనీ అది పశువుకి తాడేశారు, అది పాశం అనుకోవచ్చు. మనకి పాశం అంటే అలా కాదు, ఆల్ కైండ్స్ ఆఫ్ అటాచ్మెంట్స్ దట్ వీ హ్యావ్ ఇన్ దిస్ లైఫ్ అవన్నీ పాశాలే. సో మనం అనేక రకాల పాశాలతోటి బైండ్ అయ్యి ఉన్నామన్నమాట. సో మనందరం కూడా పశువులే. సో ఈ పశువులు పాశంతో ఉండటం అనేది పిపీలి కాదు బ్రహ్మ పర్యంతం. అంటే చిన్న చీమ నుండి ఒక బ్రహ్మ వరకు కూడా సేమ్ స్టోరీ రిపీట్స్. ఇప్పుడు చీమ ఉంది, అది ఇంత ఆహారాన్ని దాచిపెట్టేసి ఇంత చీమల పుట్టే కదా, పాముల పుట్ట అంటే చీమలు కట్టిందే కదా, అంత కష్టపడిపోతుంది. యాజ్ ఇఫ్ దెర్ ఇస్ టుమారో అది ప్రతిరోజు అలాగే వర్క్ చేస్తుంది. ఆహారాన్ని ఇంతింత మోసుకుంటూ వెళ్ళి స్టోర్ చేసుకుంటుంది.
దాని నుంచి మనం నేర్చుకోవాల్సినవి ఎలా ఉన్నాయో, అంటే పాజిటివ్ వే లైక్ ఆ డిసిప్లిన్ కానీ, ఆ సేవింగ్, ఆ ఫ్యూచర్ థాట్ ఉండటం కానీ, అవన్నీ ఎంత నేర్చుకోవాలో. ఇది ఇంకొకటి నేర్చుకోవాల్సింది ఏంటంటే, రేపు ఉంటుందో లేదో తెలియదు. ఇవాళకి నువ్వు కావాల్సినంత సమకూర్చుకో. ఎప్పటికో ఎందుకు సమకూర్చుకుంటే, నిజంగా పాపం చీమని చూస్తే అదంత కష్టపడి అంత చేసిన దానికి ఎవరు అనుభవిస్తున్నారు? అది దాచిపెట్టిన ఫుడ్, దాని లైఫ్ స్పాన్ చాలా చిన్నది. సో ఇట్స్ నాట్ గోయింగ్ టు ఎంజాయ్. స్టిల్ ఇట్ కీప్స్ ఆన్ సేవింగ్ సేవింగ్ సేవింగ్. కొంతమంది ఉంటారు ఎంత సంపాదించినా తృప్తి ఉండదు. ఎందుకంటే నా కొడుకులకి, నా మనవలకి, నా ముని మనవలకి అని ఆస్తి పోగేస్తూనే ఉంటారు. వాళ్ళందరూ ఈ టైప్ అనమాట. అవే పాశాలు. సో దానికి చీమకి ఉన్నాయి పాశము, ఆ బంధము. తర్వాత ఆ పాశాలని తొలగించడం అంటే మోక్షం, అంటే కంప్లీట్ అయిపోయింది ఇంక అక్కడితోటి. బ్రహ్మ కూడా ప్రతి కల్పానికి ఒక బ్రహ్మ ఉంటాడు కదా. బ్రహ్మ ఆయుర్దాయం చాలా పెద్దది మన. అలాగా ఈ 4 యుగాలు అయిన తర్వాత ఒక కల్పం అయితే బ్రహ్మదేవుడు మారిపోతూ ఉంటాడు. ఆ బ్రహ్మదేవుడి పుర్రలే కాళీ అమ్మవారు వేసుకుంటుంది. దానికి ఒక మణిపూస అంటాం కదా, అంటే మనం జపం చేస్తూ ఉంటే మధ్యలో ఒక మణిపూస మూడవ దొరికితే మనది ఒక మాల కంప్లీట్ అయింది అని మనకు తెలుస్తుంది. అలాగా స్టార్టింగ్ ఏదో ఎండింగ్ ఏదో తెలియనిక ఇన్ఫినిటీ లూప్ లాగా ఉందట. ఏంటి బ్రహ్మ పుర్రెలు అంటే ఎన్ని బ్రహ్మలు వెళ్ళిపోయారో, ఎన్ని కల్పాలు వెళ్ళిపోయాయో మనకు తెలీదు. అమ్మవారు మాత్రం సాక్షిభూతంగా అలా ఉంది అని. అలాగా ఇక్కడ అలా ఆ పాశాలే లేకపోతే మనకి పశుపతికి తేడా లేదు. బట్ అంటిల్ దెన్ ఒక క్రియేషన్ డేట్ ఉంది అని అంటే ఒక ఎక్స్పైరీ డేట్ కూడా ఉండి తీరుతుంది. బ్రహ్మ గారికే తప్పలేదు, ఇంకా మనకి ఏ పాటి. సో ఇప్పుడు పశుపతిగా మనం పరమాత్మని ఆరాధిస్తే ఒక మనకి పెంపుడు కుక్కలే ఉన్నాయి చాలా మందికి. ఆ డాగ్కి లీష్ వేస్తామా తీస్తామా మన చేతుల్లో ఉంది కదా. పాశం మనం కావాలంటే వేస్తాం, బయటకి వాక్కి తీసుకెళ్ళినప్పుడు వేస్తాం, ఇంట్లో ఉన్నప్పుడు వదిలేస్తాము. సో ఇట్స్ ఎట్ అవర్ మెర్సీ. అలాగా పరమాత్మ చేతిలో మనకి పాశాలు వేయాలా తీయాలా. అందుకే అమ్మవారు పాశం పట్టుకుంది, చెప్తోంది పాశం నా చేతిలో ఉంది. సో అది వేయాలా తీయాలా, ఎప్పుడు తీయాలి ఎప్పుడు వేయాలి అంతా పర్ఫెక్ట్ క్యాల్కులేషన్ అమ్మ చూసుకుంటుంది. సో అమ్మవారినే ఆ శరణం వేడుకోవాలన్నమాట మనం. ఓకే, దాంట్లో పాటే ఈ భక్తి విచారణ ఇవన్నీ. నా పాశం తీసే తల్లి అని మనం అడగక్కర్లే. కొన్ని ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఉపాసన ఇవన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయి అనమాట. కొన్ని థింగ్స్ ఫాలో ఆఫ్. ఎలా అంటే మనం మెట్లు ఎక్కుతూ ఉన్నాం అనుకో, పై మెట్టు మీద కాలు పెట్టంగానే కింద మెట్టు మీద కాలు ఆటోమేటిక్గా లేచేస్తుంది. మళ్ళీ దానికి మనం స్పెషల్గా ఎఫర్ట్ పెట్టక్కర్లా. మేబీ నేర్చుకునేటప్పుడు పెట్టామేమో, బట్ ఇప్పుడు నౌ ఇట్ న్యాచురలీ హ్యాపెన్స్. అలాగే మన ఫోకస్ ఎప్పుడు కాలు ఎక్కడ పెడుతున్నాము మీద ఉండాలి. తీసే కాలు ఎక్కడి నుంచి తీస్తున్నానని నేను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం లే. కిందకి దిగేటప్పుడు వేరే సంగతి, బట్ పైకి వెళ్ళేటప్పుడు మన ఫోకస్ ఈజ్ ఆల్ ఆన్ వేర్ am I ల్యాండింగ్ మై ఫస్ట్ ఫుట్. అక్కడ నాకు దొరికేసిందంటే ధైర్యంగా తీసేస్తాం, ఆటోమేటిక్గా తీసేస్తాం. అలాగా ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ లాగా ఆటోమేటిక్గా జరిగిపోతాయి. మన హోల్డ్ అమ్మవారిని మనం శరణు వేయడాము, శరణాగతి చేసాము అని అంటే ఆ అమ్మవారి పాదాలని మనం పట్టుకున్న పట్టు గట్టిగా ఉంటే ధైర్యంగా ముందుకే వెళ్తాం. ఆ వెనక ఏది వదిలిపెడుతున్నామో మనకు తెలియకుండా వదిలిపోతూ ఉంటాయి అన్నమాట కొన్ని. అందుకే ఆధ్యాత్మిక మార్గంలో ఉండే వాళ్ళకి మనం చూస్తుంటే కోపము, అసహనము అట్లాంటివన్నీ న్యాచురలీ దే ఫాలో ఆఫ్. దానికోసం నువ్వు ప్రత్యేకించి ఒక ఎఫర్ట్ చేయక్కర్లా, పెట్టక్కర్లేదు అనమాట. అలాగా సో ఈ దీంట్లో మహాపాశుపతాస్త్రాగ్ని అనే నామంలో ఉండే అగైన్ మళ్ళీ ఒక మహాపాశుపత మంత్రం నిక్షిప్తమైంది. 14 అక్షరాలని చెప్పుకున్నాము. దానికి ఉండే ధ్యాన శ్లోకం ఒకసారి చెప్పేసుకుందాం. మధ్యాహ్నార్క సమప్రభం శశిధరం భీమాట్టహాసోజ్వలం త్రక్ష్యం పన్నగభూషణం శిఖిశిఖాస్యశ్రు స్ఫురన్ మూర్ధజం హస్తాబ్ధై త్రిశిఖం సముద్గరమసిం శక్తిం దధానం విభుం దంష్ట్రాభీల చతుర్ముఖం పశుపతిం దివ్యాస్తరు రూపం భజే. అది ఆ ధ్యాన శ్లోకంలో ఉన్న మహాపాశుపత అధిదేవత యొక్క ధ్యాన శ్లోకం అనమాట. సో అక్కడి వరకు తాత్వికంగా చూసుకుంటే ఇప్పుడు ఏంటంటే ఈ మహాపాశుపతాస్త్రాగ్ని అనంటే
ఆత్మానాత్మ విచారణ, మనం చేసే విచారణ అన్నమాట. సో జ్ఞానయోగంలో విచారణ ఉంటుంది. ఓకే, కర్మయోగంలో ధర్మం అంటే మన ఆచరణ, మనం ఏం చేస్తున్నామో అది ధార్మికంగా ఉందా లేదా. ఉపాసనలో భావన అనేది ముఖ్యం. అవును, లేకపోతే దెర్ ఇస్ నో పాయింట్. ఇలా కూర్చుని ఏదో ఒక బొమ్మకి మనం పూలు పెట్టాము, ఒక బొమ్మకి మనం ఒత్తిగా చూపిస్తున్నాం నైవేద్యం అని అనుకుంటే బొమ్మలాటలాగా ఉంటుంది. పూజ ఎందుకు అవుతుంది? అక్కడ మనం చెప్పిన మంత్రంలో ఒక నమ్మకం పెట్టుకొని భావన, అమ్మ నేను పిలిచానంటే అమ్మవారు అక్కడ వచ్చి కూర్చుంది, ఇక్కడ అమ్మే ఉంటే ఎంత శ్రద్ధగా చేస్తామో అంత బాగా చేస్తున్నాం అని ఉపాసనలో మనం భావన చేయాలి. భావన మాత్ర సంతుష్ట అమ్మవారు. తర్వాత భావనతోటే పొందగలుగుతాం కూడా అమ్మవారిని. ఓకే, సో అందులో ఉపాసన చేసేటప్పుడు భావన ముఖ్యం. కర్మ మార్గంలో ధర్మం, ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా ధర్మ మార్గం నుంచి మనం డీవియేట్ కాకుండా ఉండాలి. జ్ఞాన యోగంలో ఉన్నాము, జ్ఞాన మార్గంలో ఉన్నాము అంటే మనం చేయాల్సింది ఏంటి? ఇదేదో చదివేశాను, ఈ బుక్ కంప్లీట్. తాత్విక విచారణ అనేది వెరీ ఇంపార్టెంట్. సో అవన్నీ చేస్తూ ఉండటమే ఆత్మానాత్మ విచారణకి మనకి దారి తీస్తుంది. ఏంటంటే ఉపాసన చేయి, అదే తీసేసి ఓన్లీ జ్ఞాన మార్గం అని చెప్పక్కర్లే. అక్కడికి ఆ లెవెల్కి రావడానికి కూడా 3 కావాలి. అండ్ మనం మనుషులం కదా, వెరీ ఫికల్ మైండెడ్, చాలా వల్నరబుల్గా ఉంటాం కనుక మనకి రకరకాలు కావాలి టు కీప్ అవర్ మైండ్ ఆక్యుపైడ్. కొద్దిసేపు పూజ చేస్తాం, కొద్దిసేపు చదువుకుంటాం, కొద్దిసేపు సేవ చేస్తాము, లేకపోతే క్లీనింగ్ చేస్తాము, గుడిలో హెల్ప్ చేస్తాము. అలాగే ఏది చేసినా బిహైండ్ మనం మనసులో ఈ భావన పెట్టుకుని ఉన్నాము అని అంటే దట్ విల్ హెల్ప్ అనమాట. సో మనము ఈ ఆత్మానాత్మ విచారణ అనేది జ్ఞానపరంగా చేస్తుంటే ఎలా అది మహాపాశుపతాస్త్రం అవుతుందో, ఆ మహాపాశుపతాస్త్రం మంత్రం తీసుకుని ఉపాసనలో ఆ మంత్రాన్ని జపం చేసినా కూడా సేమ్ ఫలితం అనమాట. సో ఏ మార్గము దేనికి తక్కువ కాదు, బట్ జస్ట్ కీప్ ఇన్ మైండ్. సో ఇక్కడ ఏమైందంటే దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ క్రోధాస్త్రం. అది ఈ క్రోధాస్త్రం, దీని ఉపాసన వల్ల, ఈ నామం ఉపాసన వల్ల మనలో పశుత్వం ఉంటుంది కదా. కొన్నిసార్లు పశువుల్లా బిహేవ్ మనం చేసామో లేదా ఇంకొకళ్ళలో చూస్తాం, మనలో మనం చూడము. బట్ క్యాచ్ అవర్ సెల్స్ ఇఫ్ వీ టెండ్ టు డూ సంథింగ్ లైక్ దట్. పశుత్వం అంటే మళ్ళీ ఏదో కాదు, బీయింగ్ రూడ్ టు సమ్మన్, ఇంకొకళ్ళ ఫీలింగ్స్ని పట్టించుకోకుండా మనకు తోచింది మనం చేయటం, అవే పశుత్వ లక్షణాలు. ఏదో పెద్ద పెద్ద ఇది అని అనుకోకర్లేదు. బీయింగ్ ఇన్సెన్సిటివ్ టు యువర్ సరౌండింగ్స్. అలా ఎందుకు అనాలి, పశువులు కూడా చాలా సెన్సిటివ్గా ఉంటాయి, దే అండర్స్టాండ్ ఇమోషన్స్. బట్ మనుషులు కొన్నిసార్లు మనం పక్కన వాళ్ళ ఇమోషన్స్కి అసలు కేర్ చేయకుండా కూడా ఉంటాం. అలా కాకుండా చూసుకుంటే సరిపోతుంది. సో ఈ నామంతో మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుడు సైనిక. భండాసురుడు సైన్యం మొత్తం పోయింది. ఇంకా మిగిలింది ఎవరు? భండాసురుడు, అమ్మవారు. ఓకే, సో కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసురు శూన్యక అనేది నెక్స్ట్ నామం. ఇది కూడా షోడశాక్షరి నామం. ఇక్కడ ఆపకుండా మొత్తం ఒకటే నామంగా చదవాలి. శ్రీ కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యకాయే నమః. ఇప్పుడే ఈ నామంలో ఏం చెప్తున్నారంటే కామేశ్వరాస్త్ర ప్రయోగంతో నిర్దగ్ధ, ఇక్కడ కాల్చి పడేసింది, నిశ్శేషంగా కాల్చేసింది సభండాసుర శూన్యక. భండాసురుడితో పాటు శూన్యక పట్టణాన్ని కూడా కాల్చేసింది. భండాసురుడు ఒక్కడే మిగిలిన సైన్యం అంతా పోయింది అనుకున్నాం, శూన్యక పట్టణం కూడా పోయింది. ఓకే, సో ఇది ఈ కామేశ్వరాస్త్రం ఉంది ఈ నామంలో. ఇదేంటంటే బ్రహ్మాస్త్రం కన్నా చాలా పవర్ఫుల్ అట. సో ఆల్మోస్ట్ లైక్ మహాప్రళయాగ్ని ఇది. ఓకే, ప్రళయం వస్తే ఎలాగ మొత్తం దగ్ధమైపోయి మొత్తం ఏమీ మిగలకుండా టు ద యాషెస్ బర్న్ అయిపోతుంది, సిమిలర్లీ ఈ అస్త్రం కూడా అదే చేసిందనమాట. సో ఇప్పుడు ఎలాగా మళ్ళీ పుట్టాలి, మళ్ళీ అంటే మనం బ్రతుకు కంటిన్యూ కావాలి అంటే పుట్టాలి మళ్ళీ, లేకపోతే ఇంకేముంది, పుట్టగతులు లేకుండా పోయారు అని అంటారు కదా, అంటే ఇదే అనమాట. అంటే ఇంకా మళ్ళీ వేరే పుట్టడం అనేది ఇంకా లేదు, దట్స్ ఇట్, దట్స్ ద ఎండ్ ఆఫ్ దేర్ లైఫ్. సో లక్కీ పీపుల్ అందరూ. అమ్మవారు ఒక మంచి, ఇప్పుడు మనకి రామావతారం చాలించినప్పుడు రాముడు కూడా అలాగే ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాట. అప్పుడు ఆ త్రేతాయుగంలో మిగిలిన జనాల దగ్గర ఉన్న వాళ్ళందరికీ ఇంక ఈ జన్మ చాలు, మోక్షం కావాలి అని అనుకున్న వాళ్ళందరూ నాతో రండి అని చెప్పి ఆయన సరయూ నదిలో అందరూ తోటి దిగి వాక్ చేస్తూ ఆ నీటిలో నదిలో అలా అంతర్ధానం అయిపోయి కలిసిపోయారు అని అంటారు. ఐ హ్యావ్ బీన్ టు దట్ ప్లేస్
సరయూ నదిలో మునిగినప్పుడు చాలా బాగా అనిపించింది. నైమిషారణ్యంలో. సో అయోధ్య. సో ఆ సరయూ నదిలో అలాగా మునిగినప్పుడు ఆ బంపర్ ఆఫర్ ఇచ్చినప్పుడు రాముడు కొంతమంది వెళ్ళారు, కొంతమంది చోస్ నాట్ టు. ఎందుకంటే ఎంత దేవుడు అని కొంతమంది నమ్మారు, కొంతమందికి ఇంకా డౌట్స్ ఉండుండొచ్చు. ఉన్నా కూడా ప్రీతి ఎలా ఉంటుంది అని అంటే మన లైఫ్ మీద ఐఎమ్ నాట్ రెడీ టు ఎండ్ ఇట్. చెప్పా కదా ఇప్పుడు మోక్షం కావాలి మోక్షం కావాలని అంటుంటాం. రండి మీకు అందరికి మోక్షం ఇస్తా అంటే ఇప్పుడే కాదు, ఇంకో వీళ్ళ పెళ్ళి అవ్వాలి, వాళ్ళకి పురుడు అవ్వాలి, లేకపోతే ఇంకొకటి అవ్వాలి అని ఇంత లిస్ట్ చెప్తారు. వీఆర్ నాట్ రెడీ టు అబ్టైన్ మోక్షం. ఎందుకంటే బేసిక్గా మోక్షం అంటే మన అండర్స్టాండింగ్ డిఫరెంట్. బట్ అక్కడ జన్మ చాలించాలి అని అంటే కూడా నా ఆఫర్ ఇచ్చాడు. అలాగే ఇక్కడ అమ్మవారు ఆ ఆఫర్ అందరికీ అనమాట. జస్ట్ టేకింగ్ ఎవ్రీ వన్ ఇంటూ అమ్మవారు అని అంటే ఎంత బాగుంది. సో లక్కీ సోల్స్ అనమాట, అందరూ వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ మనకు వస్తుంది. ఓకే, శూన్యక పట్టణం అంతా ధ్వంసం అయింది అని అంటే ఆ శూన్యక పట్టణంలో ఈ అసురులు ఎవరైతే ఈ యుద్ధానికి వచ్చారో వాళ్ళ వైఫ్స్ ఉన్నారు కదా, కొంతమంది కడుపుతో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, కొంతమంది చంటి పిల్ల అసురులు ఉన్నారు కదా, అసురుల యొక్క పిల్లలు వాళ్ళు ఉన్నారు కదా, ఇంతమంది ఉన్నారు. వాళ్ళందరినీ శూన్యక పట్టణంతో పాటు అమ్మ దహించేసింది అనగానే వెంటనే వచ్చేస్తాయి మనకి మోరల్ క్వశ్చన్స్. అమ్మవారంతా కరుణామూర్తి అయితే పిల్లలు వాళ్ళేం చేశారు, లేక కడుపులో ఉన్న పిల్లలు వాళ్ళేం తప్పు చేశారు, లేకపోతే ఆడవాళ్ళు పాపం వాళ్ళేం యుద్ధానికి రాలేదు కదా, వాళ్ళేం ఉసిగొల్పి పంపలేదు కదా, వాళ్ళని ఎందుకు ఇచ్చేసింది అని చెప్పి. సో ఇక్కడ కూడా అమ్మవారు చాలా కరుణతోటే వాళ్ళందరినీ తీసుకుంది. అంటే అమ్మల్లో లయం చేసేసుకోవటం ప్రళయాగ్నితోటి అని అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అది ఒక అదృష్టం అనమాట. అంటే ఇంకా వాళ్ళకి మళ్ళీ పుట్టగతులు ఉండవు. అంటే అడక్కపోయినా, అడగాలని తెలియకపోయినా, అడక్కపోయినా వాళ్ళకి మోక్షం వచ్చేసింది. వాళ్ళ సోల్స్ అందరూ రియలైజ్డ్ అనమాట ఇప్పుడు. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకొకటి ఏంటి అని అంటే ఇందులో ఇప్పుడు స్త్రీలు అనంటే సమ్మన్ హూ హ్యాస్ అ పొటెన్షియల్ టు రీజనరేట్ అసురులు. ఓకే, అంటే మళ్ళీ వాళ్ళు ప్రెగ్నెంట్ కావచ్చు, మళ్ళీ వేరే అసురులు పుట్టచ్చు. నంబర్ 1 పాయింట్. అంటే అసలు మళ్ళీ పుడితే మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది, స్టోరీ కంటిన్యూస్. సో అందుకని స్త్రీలు. తర్వాత కడుపుతో ఉన్న వాళ్ళు అంటే దే ఆర్ లైక్ రెడీ టు కమ్ అవుట్ అసురులు. సో వాళ్ళు ఉండకూడదు. చిన్న పిల్లలు ఉన్నారు అని అంటే దే ఆర్ ఆల్ గ్రోయింగ్ అప్ టు బి అసురులు. ఓకే, సో ఆ అసుర శక్తిని పూర్తిగా అంతం చేయాలి అని అంటే ఇలాగా కడుపులో ఉన్న, పుట్టిన, లేకపోతే స్త్రీగా ఉన్న అందరినీ అంతం చేయాల్సిందే. సో చేశారు. అది కూడా కన్విన్సింగ్గా లేదు అని అంటే సింబాలిజం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే కోరికలు. ఇక్కడ కామేశ్వరాస్త్రంతో అమ్మవారు దగ్ధం చేసింది ఏంటి అని అంటే అన్ని సింబాలిజం చూస్తున్నాం కదా, మన కోరికలే కదా. ఇంత చిన్న కోరిక, పుట్టబోయే కోరిక, పుట్టిన ఇంతింత కోరిక, ఆర్ మళ్ళీ మళ్ళీ జనరేట్ అయ్యే కోరిక అంటే ఒక అటాచ్మెంట్. వాటన్నిటిని అమ్మవారు తీసేసింది అనమాట. అంటే నిర్వికారమైన ఒక స్టేట్కి తీసుకుని వెళ్తుంది మన సాధనలో మనల్ని. ఇప్పుడు ఈ భండాసురు అంటే ఎక్కడో, శూన్యకుడు అంటే ఎక్కడో, అవన్నీ కాదు. ఆ ఆడవాళ్ళు, ఆ పిల్లలు వాళ్ళందరూ మనలోనే ఉన్నారు. ఏ రూపంలో అనంటే కోరికలు. కొన్ని కోరికలు ఇప్పుడు బీజ దశలో ఉన్నప్పుడే వాటిని ఇది చేసేయాలి. కొన్ని అది పెద్ద అవుతాయి. కొన్ని ఇవాళ ఫస్ట్ టైం నేను ఒకటి చూశాను, లిమిటెడ్ అటాచ్మెంట్ ఉంటుంది నాతో. దాన్ని నేను ద మోర్ ఐ స్టార్ట్ యూజింగ్ ఇట్, ఇంకా అటాచ్మెంట్ ఎక్కువైపోతుంది, ఇంకా కావాలి అని అనిపిస్తుంది. అలా ఐఫోన్ రానంత వరకు మనకి మామూలు ఫోన్ తోటి వీఆర్ వెరీ హ్యాపీ, పుష్ బటన్స్ హ్యాపీగా నొక్కుకుంటున్నాము, బాగానే ఉంది. ఐఫోన్ వచ్చింది, ఐఓఎస్కి అలవాటు పడిపోయాము, ఆపరేటింగ్ సిస్టమ్ ఈజీ టు నావిగేట్. ఇప్పుడు అది అయిపోయింది. సరే ఐఫోన్ తీసుకొని ఊరుకున్నామా, వాడు ఫ్రీగా డీల్స్ ఇస్తూ ఉంటాడు, ఎక్స్చేంజ్ ఆఫర్ అని అంటాడు. న్యూ వర్షన్ వచ్చింది, ఇందులో ఈ న్యూ ఫీచర్స్ ఉన్నాయి, వచ్చేసింది. అడ్వర్టైజ్ చేస్తాడు అప్కమింగ్ 16 వర్షన్, 18 వర్షన్, నౌ యూల్ హ్యావ్ దీస్ న్యూ ఫీచర్స్. బీజాలు మళ్ళీ మనలో అంకరిస్తూ ఉంటాయి. ఓకే, వాడు నెక్స్ట్ ఎప్పుడు ఎక్స్చేంజ్ అని అంటాడా, థ్యాంక్స్ గివింగ్ ఎప్పుడు వస్తుందా, విల్ కీప్ లుకింగ్, రెడీగా ఉంటాం. అంటే కోరికలు కొన్ని పెద్దయినవి, కొన్ని బీజ స్థితిలో ఉంటాయి, కొన్ని మనకు తెలియదు ఇంకా పుడతాయి అని. అలా సమూలంగా నాశనం చేయగలుగుతుంది అనమాట. అవే కాదు, మనకి కర్మ బీజాలు ఉంటాయి. ఈ జన్మలో చేసిన దాన్ని ఒక చిన్న దాన్ని డ్రైప్ అయ్యే టైం ఎప్పుడో ఏ జన్మలోనో మనకు తెలీదు. సో వాటిని కూడా అమ్మవారు తీసేయగలుగుతుంది అనమాట. సో ఇప్పుడు వాసనలు అని చెప్పుకుంటాం కదా మనం, వాసన అని అంటాం.
ఈ కామేశ్వరాస్త్రం అని అంటే వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈజ్, అది కామేశ్వరుడు గుర్తుందా మీకు? మనం ముందుకు వెళ్తే పరశంభు కామేశ్వరుడు చిదగ్నితోటి కుండాన్ని రగిల్చాడు, అందులో నుంచి అమ్మవారు వచ్చింది. సో అలాగా ఆ చిదగ్ని, ఆ కామేశ్వర అగ్ని మనల్ని తాకితే దానివల్ల ఏమవుతుంది, మనలో ఉండే వాసనాత్రయం అని అంటారు దాన్ని, ఆ వాసనాత్రయం నశించి ద్వైత భావం పోతుంది. ఐఎమ్ సపరేట్ ఫ్రమ్ పరమాత్మ అనేది పోతే అద్వైత సిద్ధి లభిస్తుంది అనమాట. అది ఎప్పుడు వస్తుంది అని అంటే, ఈ వాసనాత్రయం అంటే కర్మవాసన, జన్మవాసన, భోగవాసన అని అంటారు. ఇవన్నీ ఏంటంటే అన్రియలైజ్డ్. కొన్ని వీఆర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ సంథింగ్ ఈ జన్మలో, అది మనం ముందు ఎప్పుడు చూసి కూడా ఉండం. వీఆర్ నాట్ ఎక్స్పోజ్డ్. ఈ లైఫ్లో మనం అసలు ఎక్స్పోజ్డ్ కాదు, బట్ ఏదో చూడంగానే అబ్బాయి ఇది ఎప్పటి నుంచో మనకు చాలా ఇష్టం అన్నట్లు ఇమ్మీడియట్ అఫిలియేషన్ వచ్చేస్తుంది. వస్తువు కావచ్చు, మనిషి కావచ్చు. ఎందుకు అనంటే అదంతా వాసన రూపంలో మన మనసులో ఉండిపోయి అవి టైం ఎప్పుడైతే బీజప్రాయంలో ఉంటాయి కదా, ఎప్పుడు టైం అయితే అప్పుడు మెచ్యూర్ అవుతుంది, అప్పుడు వస్తుంది. సో ఇవన్నీ మనకి నశిస్తాయి అనమాట ఈ కామేశ్వరాస్త్రం తగిలితే. శూన్యకం అని అంటే, శూన్యం అంటే ఏంటి? నథింగ్నెస్, ఏమీ లేదు. ఓకే, మరి ఇంతసేపు ఏదో ఉంది 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 అని అనుకున్నాం కదా, శూన్యక పట్టణం ఉంది అని అనుకున్నాం. అండ్ మనకి అల్టిమేట్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అవిద్య వల్ల మనం లేనిది ఉన్నట్టు అనుకుంటున్నాము అని. ఇది మనకు అర్థమైపోతే ఇంకా మనకి వేదాంతంలో తల పండినట్టు. ఇట్స్ నాట్ ఈజీ. ఏంటి బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని అంటే, కెన్ వి బిలీవ్ మనం చుట్టూతా ఉన్న జగత్తు మిథ్య అంటే ఎట్లా నమ్మగలుగుతాము? మనకు వచ్చే ప్రతి అనుభవం మన చుట్టూ ఉన్న జగత్తు నుండే వస్తుంది కదా. సో ఇట్స్ వెరీ వెరీ హార్డ్ టు కాంటెంప్లేట్. అక్కడే మన ఇందాక చెప్పుకున్నాం కదా, జ్ఞానం విచారణ అది చేస్తూ చేస్తూ ఉంటే ఎప్పటికో వస్తుంది. అందుకే రమణ మహర్షి చెప్పినట్లుగా, నువ్వెవరు, హూ ఆర్ యూ, హూ యామ్ ఐ అని ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటూ ఉంటే, విచారణ స్టార్ట్స్ విత్ దట్ సింపుల్ క్వశ్చన్ అట. మనం దాన్ని ఇంటర్నలైజ్, అంతర్ముఖమయ్యి కాంటెంప్లేట్ చేస్తూ 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 ఉంటే నేతి 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 అని చెప్తూ మనకి చివరికి అప్పుడు యూ విల్ రియలైజ్ వాట్ ఈజ్ లెఫ్ట్, నువ్వు నేను అంతా ఒకటే అనేది. బట్ మనకి హార్డ్ టు అండర్స్టాండ్. బట్ ఈ కామేశ్వరాస్త్రం వల్ల ఆ లేని ప్రపంచాన్ని ఉందనుకుంటూ శూన్యక పట్నం అనే దాన్ని మనం బిలీవ్ చేస్తూ వచ్చాము. అది లేదు అని ఆ అవిద్యని సమూలంగా నాశనం చేయడానికి ఈ కామేశ్వరాస్త్రం ఉపయోగపడుతుంది అనమాట. సో ఇప్పుడు భండాసురుడు పోయాడు, శూన్యక పట్టణము పోయింది, ఇంకా మిగిలింది అమ్మవారు ఒక్కతే. ఏకం అద్వితీయం బ్రహ్మ, అమ్మవారు ఒక్కతే. అంటే ఏంటి, మనలో కూడా ఆ చిదగ్ని రగిలి మనలో ఉండే అజ్ఞానం అంతా కాలి బూడిదైపోయిన నాడు మనలో కూడా ఏకం అద్వితీయం బ్రహ్మ, వి రియలైజ్ దట్ పరమాత్మ, ఆ సాధన మనలోనే ఉన్న పరబ్రహ్మానికి మనం అతీతులం కాదు, దట్ ఈస్ వాట్ వీఆర్ అనేది సెల్ఫ్ రియలైజేషన్ సో కాల్డ్ అని అంటే అదే అనమాట. అది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమైతే మనం అర్థం చూస్తే కనుక ప్రతి ఒక్క నామాలు సింబాలిక్ టు మన ప్రపంచంలో మన చుట్టూ జరిగేది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన సాధనలో మనలోనే ఇవన్నీ ఎలా ఉన్నాయి, వాటిని అంతం చేయడానికి ఏ శక్తి ఏ రూపంతో అమ్మవారి మనల్ని ఎలా కాపాడుతుంది, ఇన్ని రూపాలతో అమ్మవారు మనల్ని ఎలా కాపాడుతుంది అని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కానీ అన్ని రూపాలతోనూ అమ్మవారు మనల్ని కాపాడుతుంది. ఏ రూపం అవసరమో ఆ రూపంతో మనల్ని కాపాడుతుంది అని అనుకుని ఆ ఒక్క అమ్మవారి పాదాలు మనం పట్టుకుంటే చాలన్నమాట. అదే ఏకం అద్వితీయం బ్రహ్మ. ఓకే, సో ఈ నామంలో మహాకామేశ్వర మంత్రం ఉంది. దీనివల్ల మనం ఇందాక చెప్పుకున్నట్లు మనలో వాసనలన్నీ క్షయమవుతాయంటే మనలో అంతఃశత్రు దహనం అనేది జరుగుతుందన్నమాట. అంటే కోరికలు అనేవి సమూలంగా పోతాయి, ఇంకా ఏ కోరిక లేకుండా చక్కగా నిర్వికారంగా. దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ఒక రామకృష్ణ పరమహంస, దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ భగవాన్ రమణ మహర్షి, దట్స్ ద స్టేట్ ఆఫ్ కంచి పరమాచార్య. వాళ్ళకి వేరే ఇంకేమీ లేదు, నిశ్చలంగా ఉంటారు. వాళ్ళ ఓన్ బాడీని కూడా ఒక థర్డ్ పర్సన్ అంటే సాక్షిభూతంగా చూస్తూ ఉంటారు అనమాట. ఓకే, ఈ బాడీకి పెయిన్ అవుతుందా, ఓకే అలా అనమాట. సో అలా అయ్యి అవన్నీ నశించిన నాడు ముముక్షత్వం అనేది వస్తుంది. అంటే తీవ్రంగా మోక్షాన్ని పొందాలి అనే ఒక ఇది మనకు వస్తుంది. దానివల్ల మనకు ఒక చిత్తశుద్ధి వస్తుంది. విల్ కంటిన్యూ టు ఎక్స్ప్లోర్ దట్. సో ఇందులో 2 శ్లోకాలు ఉన్నాయి, ధ్యాన శ్లోకాలు ఈ మంత్రానికి సంబంధించినవి. అవేంటో చూద్దాం. శ్రీదేవి భూషితోత్సంగం సాంద్ర సింధూర రోచిషం
హకారాది మనోర్వాచ్యం వందే కామేశ్వరం హరం. అదొకటి. రెండోది శుద్ధ స్ఫటిక సంకాశం సచ్చిదానంద విగ్రహం దాతారం సర్వకామానాం శ్రీకామేశ్వరం ఉపాస్మహే. ఆ రెండు ధ్యాన శ్లోకాలు. సో ఈ నామంతో మనకి అమ్మవారి అదేంటి అవతారం దేనికోసమైతే తీసుకుందో ఈ లలితాపరా భట్టారికగా ఎందుకు చిదగ్నికుండంలోంచి ఆవిర్భవించాల్సిన అవసరం వచ్చింది, భండాసుర వధ. సో ఆ సంకల్పం ఈ నామంతో సిద్ధించింది. అమ్మవారు అవతరించింది భండాసుర వధ కోసం, అది ఈ నామంతో అకాంప్లిష్డ్ అనమాట. సో అమ్మవారు సత్య సంకల్పం వాళ్ళది వచ్చింది అంటే అది జరిగే తీరుతుంది. అది జరిగే ప్రాసెస్లో ఇది జరిగింది. అంటే ఏంటి, అమ్మవారి అనుగ్రహం మనపై ఉండి మనం కనుక జాగృతం చేసుకోగలిగితే ఆ శక్తిని, షీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ bad thing that could draw us down from the spiritual path, put us on the right path, and ultimately ఈ సెల్ఫ్ రియలైజేషన్ కి మనల్ని దారి చేస్తుంది సంకల్పంలో అనేది అర్థం. నెక్స్ట్ నామం చాలా చిన్నది, సో ఇది చెప్పేసుకుని ఆపేస్తాను. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ. ఇది కూడా షోడశాక్షరినే, నో కటింగ్. మొత్తం శ్రీ బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవాయై నమః. అంటే బ్రహ్మ, ఉపేంద్ర, మహేంద్ర, ఆది దేవ సంస్థుత వైభవ. అంటే బ్రహ్మ, ఉపేంద్ర అంటే విష్ణు, మహేంద్ర అంటే ఇంద్రుడు. సో బ్రహ్మ, విష్ణు, ఇంద్రుడు మొదలగు ఆది దేవ అనంటే మొదలగు దేవతల అందరి చేత సంస్థుత, సమ్యక్ స్తుతింపబడింది. చాలా బాగా స్తుతించారట. ఆ వైభవం కలది. ఎలాంటి వాళ్ళు స్తుతిస్తున్న వైభవం అమ్మవారిది అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, మహేంద్రుడు వీళ్ళందరూ చేస్తున్నారు. సో ఇక్కడ ఏం జరిగింది, అవతారం అకాంప్లిష్ చేసుకుంది, అవతార ఇది ప్రయోజనం ఏదో అది సఫలీకృతం అయిపోయింది ఇక్కడ. సో దుష్ట శిక్షణ జరిగింది, శిష్ట రక్షణ జరిగిందనమాట. సో దానికోసం థ్యాంక్ఫుల్గా ఇక్కడ స్తుతిస్తున్నారు దేవతలు. సో మనం ఈ నామాల వరుసలో స్టార్టింగ్ లో చూస్తే దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ భండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్విత అలా స్టార్ట్ అయింది. అంటే ఏంటి, ఒక కార్యానికి ముందు అమ్మ రామ్మ అని చెప్పి ప్రే చేశారు. ఇప్పుడు కార్యం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ దేవ సంస్థుత వైభవ మళ్ళీ స్తుతి చేస్తున్నారు. అంటే పని జరగక ముందు అమ్మవారి అనుగ్రహాన్ని కోరి చేస్తున్నాం. అందులో ఒక ఆర్తి ఉంటుంది, అమ్మ ప్లీజ్ అమ్మ రామ్మ నన్ను బయటపడేయమ్మా అని చెప్పి ఒక ఆర్తి ఉంటుంది. ఈ పని అంతా జరిగిన తర్వాత ఒక ఆనందం ఉంటుంది, ఒక కృతజ్ఞత ఉంటుంది. సో ఇక్కడ ఆ కృతజ్ఞతతోటి ప్రార్థిస్తున్నారనమాట. సో మనం కూడా అంతే, పని జరగక ముందు ఎంత ఆర్తితోటి అమ్మవారిని ప్రార్థిస్తామో ప్రార్థించవచ్చు. కరుణామూర్తి అమ్మని కాకపోతే ఇంకెవరిని అడుగుతాం. సో ఆ ఆర్తి అంత సాధించిన తర్వాత మళ్ళీ క్విక్లీ ఏమనుకుంటాం, అయిపోతే మంది, అవ్వకపోతే నా కర్మ అట్లా అనుకుంటాం. ఇది కూడా కర్మఫలమే, అయ్యింది అంటే కూడా కర్మఫలమే. వి ఫెయిల్ టు ఇగ్నోర్ దట్. కాని పక్షంలోనే నెగటివ్గా వాడతాం, అంతా నా కర్మ అని. అంతా మన కర్మే యాక్చువల్లీ, నెగటివ్ ఆర్ పాజిటివ్ అన్నీ మన కర్మ ఫలాలే, మనం చేసుకున్నవే. సో అది అమ్మవారు ఆ అనుగ్రహం ఉంటే కొంచెం ఇంకా ఈజీగా అవుతాయి, సక్సెస్ఫుల్గా అవుతాయి. ఇంటెన్సిటీ తగ్గచ్చు బ్యాడ్ ఫలాలు ఉంటే, అలాగనమాట. సో మనం ఏం చేయాలంటే ఆ ఆర్ట్తో చేయాలి. ఏదన్నా మన అనుకున్న అయ్యాక అంతే థ్యాంక్ఫుల్గా గ్రాటిట్యూడ్ అనేది ఉండాలి అమ్మవారి పట్ల. అది. సో అలాగే ఇప్పుడు ఈ భండాసురుడు, మనలో ఉన్న భండాసురుడు చనిపోతే అని చెప్పుకున్నాం కదా. సో మన దేవతలు ఇక్కడ అందరూ పూజ చేశారని అంటే ఏంటి, ఇంద్రియ శక్తులే దేవతలు. సో మనలో ఉన్న దేవతలందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి మన ఇంద్రియాలన్నీ ఇంకా రెట్టించిన తేజస్సుతోటి ఉత్సాహంతో ఉండి ఆ ఆనందానుభవాన్ని మనం టోటల్ బాడీ తోటి ఎంజాయ్ చేయగలుగుతాము అనేది దీని మీనింగ్ అనమాట. సో ఇక్కడతోటి ఆపుతాను. నెక్స్ట్ నామం కొంచెం పెద్దది, ఐ డోంట్ థింక్ ఐ కెన్ కంప్లీట్ టుడే, సో ఐల్ స్టాప్ హియర్. ఓకే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః.